యేసయ్య పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. వాక్యం వింటున్న వారందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శుభనామంలో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, మనలో ఎవరికైనా సాటి మనిషి నుండి, వాళ్ళు మన కుటుంబీకులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఎవరో బయట వాళ్ళు కావచ్చు, ఒక మనిషి వలన మరొక మనిషికి ఆపద కలిగితే, ఒక మనిషి వలన మరొక మనిషికి బాధ కలిగితే, అన్యాయం కలిగితే, ఆపద ఉంటే, ప్రమాదము కానీ సమస్య కానీ ఉంటే, ఆ బాధితుడైన వ్యక్తి దేవుణ్ణి ఆశ్రయించి ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను ఆదుకో, ప్రభువా నాకు న్యాయం చేయి, దేవా నన్ను రక్షించు అని దేవునికి మొరపెట్టుకుంటాడు కదా. మనుషుల వలన మనకి బాధ, ఆపద, కష్టము ఇటువంటివి కలిగినప్పుడు దేవుణ్ణి ఆశ్రయిస్తాం. కానీ దేవుని వలననే మన కష్టం వచ్చింది అనుకోండి, అంటే దేవుడే మనకు శత్రువుగా మారాడు అనుకోండి, దేవుడే మనల్ని తొక్కి పారేయాలని కంకణం కట్టుకున్నాడు, భీష్మించి కూర్చున్నాడు, సంకల్పించాడు అనుకోండి, ఇక అప్పుడు మనల్ని ఎవరు కాపాడుతారు చెప్పండి? ఇద్దరు మనుషులకు మధ్య వైరం వస్తే దేవుడు ఇంటర్ఫీర్ అయ్యి న్యాయం తీరుస్తాడు, బాధితుడైన వ్యక్తిని కాపాడుతాడు. కానీ దేవునితోనే ఒకడు వైరం పెట్టుకుంటే, దేవునితోనే ఒకడు చెడగొట్టుకుంటే, దేవునితోనే ఒకడు శత్రుత్వం పెట్టుకుంటే, ఇక ఆ వ్యక్తిని లేదా ఆ కుటుంబాన్ని, ఆ రాజ్యాన్ని ఎవరు కాపాడుతారు చెప్పండి? అది ఎంత శాపగ్రస్తమైన స్థితి కదా. దేవునితో చెడగొట్టుకోవటం, చెడిపోవటం అనట్టదండి, చెడగొట్టుకోవటం. ఎందుకంటే దేవునికి మనిషికి మధ్య ఎప్పుడైనా చెడిందంటే దానికి కారకుడు 100% మనిషే. కారణం ఏంటంటే అనంత జ్ఞాని అయిన దేవుడు, ప్రేమ తప్ప మరొకటి తెలియని దేవుడు, క్షమించటం, ఓర్చుకోవటం, సహించటం, భరించటం, మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇవ్వటం అనేది తెలిసిన దేవుడు, అది మాత్రమే చేతనైన దేవుడు. ఇక ప్రేమించటం మానేసి, క్షమించటం మానేసి, ఓర్చుకోవటం మానేసి, సహించటం మానేసి, ఇక చాలు అని ఆయన నిర్ణయం తీసుకొని, ఇప్పటిదాకా ప్రేమించింది చాలు, ఈ వ్యక్తిని ఓర్చుకున్నది చాలు, క్షమించింది చాలు, చేరదీసింది చాలు, ఎన్నో అవకాశాలు ఇచ్చింది చాలు, ఎన్ని అవకాశాలు ఇచ్చినా, ఎంత ప్రేమించినా, ఎంత క్షమించినా ఈ వ్యక్తి మారట్లేదు, ఆ దేవుని ప్రేమను, క్షమాపణను, దేవుని సహనాన్ని, దేవుని ఓర్పును చులకనగా ఎంచి ఎగతాళి చేసి, ఇలాగే ఎప్పటిలాగే మొన్న నిన్న ఈరోజు దేవుడు క్షమించినట్టే, ప్రేమించినట్టే ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు, క్షమిస్తూనే ఉంటాడు, సహిస్తూనే ఉంటాడు, చేతగాని దేవుడు అనుకొని మంచితనాన్ని, ప్రేమను, క్షమాపణను చేతగాని తనం అనుకునే మూర్ఖులు, బుద్ధిహీనులు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళను దేవుడిక క్షమించటం మానేస్తాడు. ఒక సమయం వచ్చినప్పుడు అనంత జ్ఞాని అయిన దేవుడు, ఏమండి, ప్రేమామయుడు, కరుణాశీలి, క్షమించడానికి సిద్ధ మనస్సు కలిగిన దేవుడు, ప్రతిరోజు నూతనంగా మన మీద వాత్సల్యాన్ని చూపించే దేవుడు, ఇక చాలు అనుకొని క్షమించటం, ప్రేమించటం ఆపేసి ఇక తొక్కి పారేద్దాం, నాశనం చేద్దామని కంకణం కట్టుకున్నాడంటే ఆ వ్యక్తి ఎవరైతే దేవుని కోపానికి గురయ్యాడో వాడు ఎంత ఎదవైతే, ఎంత మూర్ఖురాలైతే, ఎంతటి భక్తిహీనులైతే ఆ స్థితికి చేరుకుంటారు చెప్పండి కదా. అందుకే మళ్ళీ చెప్తున్నాను, మనిషికి దేవునికి మధ్య బంధం చెడిపోయిందంటే దానికి కారణం 100% ఆ వ్యక్తే కారణం, దేవుడు కాదు. దేవునికి చెడగొట్టుకోవటం రాదు. పాడైన దాన్ని బాగు చేయటం ఆయనకు వచ్చు, బాగున్న దాన్ని ఏమో పాడు చేయటమే కొంతమందికి వచ్చు. ఎన్నిసార్లు దేవుడు బాగు చేసినా దాన్ని మళ్ళీ చెడగొట్టుకుంటారు, మళ్ళీ నాశనం చేసుకుంటారు, దేవునితో చెడగొట్టుకుంటారు, మనుషులతో చెడగొట్టుకుంటారు. వాళ్ళు నిపుణులు, చెడగొట్టుకోవటంలో ప్రొఫెషనల్స్ అన్నమాట, నిపుణులైన పని వాళ్ళు అన్నమాట. సమాధానాన్ని పాడు చేసుకుంటారు. దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తే ఆ ఆరోగ్యాన్ని కూడా నాశనం చేసుకుంటారు. మంచి జీవితం దేవుడు ఇస్తే దాన్ని నాశనం చేసుకుంటారు. సో మనుషులు విసిగిపోవటం సర్వసాధారణం. మనం కూడా అంతే కదండి. కొంతమందిని విసుకొచ్చి, చిరాకు వచ్చి ఛీ అని వదిలేస్తాం. కానీ మనం వదిలేసినంత తేలిగ్గా దేవుడు ఎవరిని విడిచిపెట్టడు. ఇక ఆయన ఎవరినైనా విడిచిపెట్టాడంటే ఇక వాళ్ళు ఎంతటి నీచమైన మనస్తత్వం కలిగిన వాళ్ళు ఇక అర్థం చేసుకోవచ్చు. అలాంటి వ్యక్తే ఆహాబు రాజు. ఇశ్రాయేలీయుల రాజైన ఆహాబు పరమ దుర్మార్గుడు, భక్తిహీనుడని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది.
అతడు తన భార్య అయిన యెజెబెలు ప్రేరేపణతో, ఆమె సలహాలు సూచనలతో, ఆమె సాంగత్యంలో చాలా చెడిపోయాడు. వ్యక్తిగతంగా అతను మంచివాడే అయినప్పటికీ భక్తిహీనురాలైన భార్య ప్రేరేపణకు లోబడి అనేక దుర్మార్గ పనులు చేశాడు, అనేక పాపాలు చేశాడు. సరే, మనిషి అన్నవాడు ఎవరైనా సరే కొన్ని పొరపాట్లు చేస్తారు, తప్పులు చేస్తారు, కొన్నిసార్లు పాపాలు చేస్తారు. కానీ పొరపాటున చేయటం వేరు, తప్పులు పాపాలు చేయటమే లైఫ్ స్టైల్గా మార్చుకోవటం వేరు. ఈ తేడా అర్థమవుతుందండి మీకు? మనం అన్నం తింటుండగా పొరపాటున ఎక్కడి నుంచో ఒక పురుగో చీమ ఎగురొచ్చి పడింది. అది చూసుకోక బై మిస్టేక్ నోట్లో అన్నం పెట్టేసుకున్నాం. ఏంటో చేదుగా అనిపించింది, ఊస్తే ఆ ముద్దలో పురుగో చీమో పడింది. దీన్ని పొరపాటు అంటారు. అంటే కావాలని పురుగులు తినట్లా, అనుకోకుండా పడిన ఒక పురుగో చీమ మన నోట్లో బలైపోయింది. కానీ ఒకడు అదే పనిగా పురుగులు చీమలు అన్నీ ఏరుకొని అన్నంలో కలుపు తింటాడు అనుకోండి, దాని బుద్ధిహీనత అంటారు కదా. దేవునికి వ్యతిరేకంగా మనుషులు పొరపాట్లు చేయటం సర్వసాధారణం. కానీ పొరపాట్లు ఒకసారి, రెండుసార్లు, కొన్నిసార్లు అనేక సార్లు జరగచ్చు. కానీ ఆహాబు దేవుణ్ణి బాధ పెట్టడం, దేవుని మీద తిరగబడటం, దేవుడు ఏమేమి వద్దన్నాడో అలాగే బ్రతకటం, దేవుడు చేయమన్నవి అసలు చేయకుండా బ్రతకటం అతని లైఫ్ స్టైల్గా మార్చుకున్నాడు. ఎందుకు అతను అంత బరి తెగించాడు అంటే, దేవుడేమో క్షమిస్తున్నాడు, వెంటనే శిక్షించట్లేదు, వెంటనే లెక్కడగట్లేదు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాప పనులు చేసినా వెంటనే శిక్ష పడట్లేదు కదా. దానితో ఈ ఆహాబు ధైర్యం తెచ్చుకున్నాడు, ఇంకేం కాదులే, ఎప్పుడు ఇలాగ ఉంటుందిలే అనుకున్నాడు. భయము విడిచి తప్పుల మీద తప్పులు, పాపాల మీద పాపాలు, దుర్మార్గ పనులు, రాను రాను అతని దుర్మార్గత, అతని భక్తిహీనత, అతని మూర్ఖత్వం తారాస్థాయికి చేరుకుంది. ప్రియ సహోదరి సహోదరులారా, వయసు మీద పడే కొద్దీ దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు వాళ్ళ వయసు ఎక్కువయ్యే కొద్దీ మరింత భక్తిగా మారతారు, మరింత దేవునికి ఇష్టలుగా తమను తాము మార్చుకుంటారు. మూర్ఖులేమో మరింత మూర్ఖంగా మారటం నేను చూసా. బైబిల్ గ్రంథం కూడా అదే తెలియజేస్తుంది. ఒక అబద్ధికుడు ఇంకా తొండ ముదిరి ఊసరవేలిగా మారినట్లుగా ఇంకా పెద్ద అబద్ధికుడిగా, పెద్ద దొంగలా మారుతుంటాడు. ఆహాబు కూడా అలాగే దేవుడు ఎన్ని అవకాశాలు ఇచ్చినా అతను మారకపోగా ఇక అంతకంతకు ఇంకా దిగజారిపోతూ ఉన్నాడు. ఒక సమయానికి ఇంకా దేవుడు కూడా చాలా అనుకున్నాడు. చాలా అయిపోయింది ఆహాబు, చాలు, నీకు చెప్పటం దండగా, నిన్ను తిట్టడం దండగా, నిన్ను కొట్టడం దండగా, నేను హెచ్చరించడానికి ప్రవక్తలను పంపడం దండగా, దున్నపోతు మీద వర్షం పడ్డట్టు కుక్కతో ఒక వంకర అంటారు చూసారా, అలాగా ఈ ఆహాబు లాంటి వాడికి హెచ్చరికలు, తిట్లు, గద్దింపులు అనేవి ఇక దండగా అనవసరం. కాబట్టి ఇంక దేవుడు అనుకున్నాడు, వీడిని ఇక చంపడమే కరెక్ట్ అనుకున్నాడు. ఎందుకంటే వాడి దుర్మార్గాలు, వాడి పాపిష్టి పనులు శృతి మించిపోయాయి. పనిగట్టుకొని వెతికి దేవుని సేవకులను చంపటం మొదలుపెట్టాడు. తన భార్యతో కలిసి తనకు అనుకూలంగా తన పాపపు పనులను, తన పాపిష్టి పనులను సపోర్ట్ చేసే దొంగ ప్రవక్తలను జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. సో అలా ఆహాబునిక నాశనం చేయాలని దేవుడే పూనుకున్నాడు. ఒకరోజు దేవుడే అతన్ని యుద్ధానికి వెళ్ళినట్లుగా ప్రేరేపించాడట. రామోత్గిలాదు అనే ప్రాంతంపైకి యుద్ధానికి వెళ్ళాలని ఆహాబుకి ఎందుకో కోరిక పుట్టింది. ఆ కోరికను దేవుడే పుట్టించాడు. ఇది గమనించండి. మనలో పుట్టే అనేక కోరికలు పరిశుద్ధాత్మ మూలంగానైనా పుడతాయి, లేదా దురాత్మల మూలంగానైనా కలుగుతుంటాయి. మన కోరికలే మన పతనానికి, మన మెరుగైన జీవితానికి కారణం. మన ఆలోచనలు, మన నిర్ణయాలు, మన మాటలు, మనం చేసే పనులు, ఇవే కదండి మనల్ని కట్టినా లేదా కూల్చినా. మనమేమో ఎవరెవరినో నిందిస్తుంటాం. సహజంగా ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ అన్నీ వేరే వాళ్ళ అకౌంట్లో వేసేస్తుంటారు. అదే ఒకవేళ ఏ విషయంలో అయినా వాళ్ళు పైచే సాధించారనుకోండి, బాగుపడ్డారనుకోండి, క్రెడిట్ అంతా వాళ్ళు తీసుకుంటారు. బాగుపడితేనేమో మంచి పేరంతా వాళ్ళే తీసేసుకుంటారు. గెలిస్తేనేమో అంతా మేమే అవి గెలిచామంటారు. ఓడిపోతేనేమో అంతా వాళ్ళే చేశారు, వాళ్ళే మేము ఓడిపోయామంటారు. సో వాస్తవం ఏంటి అని అంటే,
మన నిర్ణయాలు మనల్ని నాశనం చేసినంతగా, మన ఆలోచన విధానం మనల్ని పతనావస్థకు చేర్చినంతగా పరాయి వ్యక్తులు ఎవరు కూడా అంత నాశనం మనల్ని చేయలేరు. సాతానైనా వేరే వ్యక్తులైనా. ఇప్పుడు ఎవరైనా మనకు ఒక సలహా ఇస్తారండి, ఒక పాపిష్టి సలహా, పాడు సలహా, ఇలా చేయి అలా చేయొద్దని చెప్పేవాళ్ళు 100 చెప్తారు. వినేవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా, మన మెదడు వాడాలి కదా, మన జ్ఞానాన్ని మనం వాడుకోవాలి కదా. కాబట్టి ఎవరని చెప్పినా ఫైనల్గా నిర్ణయం తీసుకునేది మనం కనుక దానికి పూర్తి బాధ్యత మనమే వహించాలి. ఇక్కడ ఆహాబు విషయానికి వచ్చేసరికి దేవుడు ఒక దురాత్మను పంపి ఆహాబు రామోత్గిలాదు అనే ప్రాంతంపైకి యుద్ధానికి వెళ్ళినట్లుగా ఒక అబద్ధమాడు ఆత్మ వచ్చి ఆహాబును ప్రేరేపించాడట. సడన్గా ఆహాబులో ఒక కోరిక పుట్టింది, యుద్ధం చేయాలి, రామోత్గిలాదు మీదకి యుద్ధానికి వెళ్ళాలని. ఆ కోరిక ఇతనికి న్యాయమైనదిగా అనిపించింది, మంచిగా అనిపించింది. అది ఎంత సక్సెస్ఫుల్ కోరిక అనిపించిందంటే యుద్ధానికి వెళ్తే నేను ఖచ్చితంగా గెలుస్తాను అనుకున్నాడు. వెంటనే పొరుగు రాజైన యెహోషాపాతుని పిలిచాడు. యూదా రాజైన యెహోషాపాతు వచ్చాడు. నాతో పాటు యుద్ధానికి వస్తావా అనగానే ఈ యెహోషాపాతు అంటాడు, నా జనమే నీ జనము, నా గుర్రాలే నీ గుర్రాలు, నా రథాలే నీ రథాలు, నేను కూడా నీ వాడిని అంటున్నాడు. యెహోషాపాతు ఏమో దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నీతిమంతుడు, భక్తుడు. మరి దేవునికి భయపడే యెహోషాపాతుకి భక్తిహీనుడైన ఆహాబుతో పని ఏంటండి? వాడు పిలిచాడే అనుకోండి, వీడికి బుద్ధి ఉండక్కర్లేదా? ఒక భక్తుడు భక్తిహీనుడితో కలిసి ఒక పని తలపెడితే కరెక్టేనా? అలా చేయొచ్చా? దేవుని వాక్యం దాన్ని ఖండిస్తుంది. దేవుని భయము విడిచి బ్రతికే వారితో కలిసి విందులు, వినోదాలు, రకరకాల పనులు, కార్యకలాపాలు మనం చేయడానికి వీలు లేదు. వాళ్ళ ఇళ్ళకు మనం వెళ్ళటం, మన ఇళ్ళకు వాళ్ళని పిలవటం. ఒక భక్తిహీనుడిని మీరు సాధారణంగా మీ ఇంటికి ఆహ్వానిస్తున్నారంటే అర్థం ఏంటో తెలుసా? వాడి పాపాలను కూడా మీరు ఆహ్వానిస్తున్నారు. అంటే ఆ భక్తిహీనుడి పాపాలలో మీకు భాగం ముడుతుందన్నమాట ఖచ్చితంగా. అతని పాపాలు, ఆ పాపాల వలన కలిగే శాపాలు, దేవుని శిక్ష, ఉగ్రత, అది మొత్తం మీ నెత్తి మీద కూడా పడుతుంది. మీరు షేర్ చేసుకొని తీరాలి ఖచ్చితంగా. అదే ఒక నీతిమంతుడిని మన లైఫ్లోకి మనం ఇన్వైట్ చేసామనుకోండి, ఒక నీతిమంతుడితో, భక్తుడితో, దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తితో కలిసి మనం లైఫ్లో ముందుకు సాగుతున్నాం అనుకోండి, ఆ భక్తుడి జీవితంలో కుమ్మరించబడే ఆశీర్వాదాలన్నీ మన లైఫ్లోకి కూడా దేవుడు పంపిస్తాడన్నమాట. సో భక్తులతో ఉండి బాగుపడవచ్చు, భక్తిహీనులతో ఉండి నాశనం కావచ్చు. జాగ్రత్తగా వినండి, మనసులో పెట్టుకోండి. నీతిమంతులు, దేవుని యందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా జీవించే వారితో పాటు ఉండి, అలాంటి వాళ్ళతో కలిసి ఉండి మనం కూడా బాగుపడవచ్చు, వర్ధిల్లచ్చు. అంత నీతి, అంత భక్తి మనకు లేకపోయినా. అలాగే భక్తిహీనులు, దేవుని భయము విడిచిన దుర్మార్గులతో కలిసి నాశనం కావచ్చు. మనం అంత దుర్మార్గులం కాకపోయినా, మనం అన్ని పాపిష్టి పనులు చేయకపోయినా, ఎవడో వాడిన కరెంటు బిల్లు మనం కట్టడం ఎలా ఉంటుంది చెప్పండి? వాడింది ఎవడో కానీ కట్టేది మనం అనుకోండి, ఎంత పెయిన్ కదా మనకి. ఎవడో అప్పు చేసి ఎగ్గొడితే అది మొత్తం మనం కట్టాల్సి వచ్చింది అనుకోండి, ఎంత లాస్ మనకది. సరిగ్గా అలాగా ఎవడో చేసిన పాపాలకు మనకి శిక్ష పడుతుంది. అందుకే ఎవరితో పడితే వారితో స్నేహం చేయకండి, ఎవరితో పడితే వారితో బంధుత్వాలు కలిగి ఉండకండి, ఎవరిళ్ళకి పడితే వాళ్ళ ఇళ్ళకి వెళ్ళకండి, ఎవరిని పడితే వారిని మీ ఇంటికి పిలవకండి, ఎవరితో పడితే వారితో ఫోన్లో ముచ్చట్లు, సంభాషణలు చేయకండి. బాగుపడాలని కోరుకునే ప్రతి వ్యక్తి తాను బాగుంటే సరిపోదు, చెడిపోయిన వాళ్ళను దూరం పెట్టేయాలి ఖచ్చితంగా. లేకపోతే వాళ్ళ పాపాలలో మనకి షేరు దొరుకుతుంది. ఆ పాపాల వలన వచ్చే శిక్ష, ఉగ్రత, అవమానాలు, అనారోగ్యాలు, నష్టాలు, ప్రమాదాలు. ఎందుకు నాకే ఇన్ని సమస్యలు, ఎందుకు నాకే ఇన్ని ప్రమాదాలు, నాకే ఎందుకు రోగాలు, నాకే ఎందుకు మనశ్శాంతి లేదు అని బాధపడే ఎంతోమంది. నేను ఎంత మంచుకున్నా నాకెందుకు ఎలా అవుతుందంటే, నువ్వు మంచుకున్నావు కానీ చెడిపోయిన వాడిని ఎవరినో నీ లైఫ్లో ఉండనిచ్చావు. మీరు మంచోళ్ళే కానీ చెడిపోయిన వాళ్ళు ఎవరో మీ లైఫ్లో మీతో పాటు మీ స్నేహితులుగానో బంధువులుగానో కొనసాగుతున్నారు. మీరు కొనసాగనిస్తున్నారు, మీరు ఉండనిస్తున్నారు. కాబట్టి మీరు నేరుగా పాపాలు చేయకపోయినా, మీరు నేరుగా ఎలాంటి పొరపాట్లు చేయకపోయినా, పొరపాటు చేస్తూ పొరపాట్లు చేయటమే అలవాటుగా మార్చుకున్న భక్తిహీనులను మీ లైఫ్లో ఉండనిచ్చినందుకు అలాంటి వాళ్ళ వలన మీరు దెబ్బతింటున్నారని గుర్తుపెట్టుకోండి. దేవుని మీద తిరగబడిన యోనా అనే ఒక వ్యక్తిని ఓడలో ఉండనిచ్చినందుకు ఓడ మొత్తం మునిగిపోయే ప్రమాదం వచ్చింది.
ఓడలో ఉన్న వాళ్ళందరూ ఆహార ధాన్యాలు పడేశారు, వాళ్ళ అవసరమైన వస్తువులన్నీ పారేశారు. తప్పు చేసిందేమో ఒకడు, కానీ కష్టపడుతుందేమో ఏ తప్పు చేయని మిగతా వాళ్ళంతా. ఇది నేను అనుభవించి చెప్తున్నానండి. భక్తిహీనులైన వ్యక్తులతో బంధాన్ని, బంధుత్వాన్ని కలిగి ఉన్నందుకు ఎంతో నేను నష్టపోయా. నేను ఎంత మంచోడైనా, ఎంత ప్రార్థనాపరుడైనా, ఎంత దేవునికి భయపడినా కంటిన్యూస్ లాస్ ఆఫ్ మనీ, లాస్ ఆఫ్ టైం, లాస్ ఆఫ్ పీస్ ఆఫ్ మైండ్, లాస్ ఆఫ్ హెల్త్, ఆరోగ్యకరమైనవి, మేలుకరమైనవన్నీ పోగొట్టుకుంటున్నాను. ఎంత జాగ్రత్త పడినప్పటికీ, ఎంత ప్రార్థించినప్పటికీ జవాబు దొరికేది కాదు, కారణం తెలిసేది కాదు. తర్వాత దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు కళ్ళు తెరిపించాడు. బైబిల్ ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు మంచోడివే బాబు, కానీ ఆ చెడ్డోడితో నువ్వు కలిసి ఉంటున్నావు కదా, ఆ చెడ్డోడితో ఎందుకు కలిసి ఉండాల్సి వచ్చిందంటే బహుశా వాడు దగ్గరవాడై ఉండొచ్చు, మనవాడై ఉండొచ్చు. మనోడే కదా, ఏం చేస్తాం, చెడ్డోడనేంత మాత్రం వదిలేసుకుంటామా అని ఇలాంటి సిల్లీ రీజన్స్తో మనోడని, మన కులమని, మన బంధువు అని, మన ఫ్యామిలీ అని, ఏమంటే రక్త సంబంధం అని, ఇలాంటి చెత్త కారణాలతో చెత్త వ్యక్తులను మన లైఫ్లో ఉండనిస్తే, వాళ్ళతో కలిసి బ్రతికితే మనం కూడా చెత్త కుప్పలా మారి తీరుతాం ఖచ్చితంగా. యెహోషాపాతు నీతిమంతుడు, భక్తుడు, భక్తిహీనుడైన ఆహాబుతో కలిసి యుద్ధానికి బయలుదేరాడు. ఆహాబు సిగ్గు లేకుండా పిలిచాడు, వీడు సిగ్గు లేకుండా బయలుదేరి వెళ్ళిపోయాడు. పైగా అంటున్నాడు, నా జనమే నీ జనం, నా జనము నీ జనం అంటున్నాడు. ఎవరితో అంటున్నాడు? భక్తిహీనుడైన ఆహాబుతో. అంటే నా గుర్రాలు నీకు ఇస్తా, నా జనాన్ని పంపిస్తా, నా డబ్బులు ఇస్తా, నా ఆయుధాలు ఇస్తా, నీకు ఏది కావాలో అది ఇస్తా అంటున్నాడు. ఇతను ఇస్తాడు సరే, వాటన్నిటిని ఆహాబు దేని కొరకు వాడతాడు? ఆ జనాన్ని, ఆ ధనాన్ని, ఆ గుర్రాలు, ఆ రథాలు, ఈ సైనికులు, ఈ ఆయుధాలు యెహోషాపాతు అన్నీ ఇస్తున్నాడు. వాటన్నిటిని ఆహాబు దేని కొరకు వాడతాడు? భక్తిహీనమైన పనుల కొరకు వాడతాడు. అవునా కదా? ఇప్పుడు డబ్బు తీసుకొని టెర్రరిస్టులకు ఇచ్చామనుకోండి, వాళ్ళు 4 గన్లు కొంటారు, ఇంకా 10 బాంబులు తయారు చేస్తారు, అమాయకుల మీద వేస్తారు. అదే డబ్బు తీసుకొచ్చి దేవుని సేవ కొరకు ఖర్చు పెడితే ఒక సౌండ్ రికార్డర్ కొంటాం, ఒక ఆడియో ఇంటర్ఫేస్ కొంటాం, ఒక మిక్సర్ కొంటాం, లైట్లు కొంటాం. ఆ డబ్బు ఎక్కడ ఖర్చు పెడుతున్నాం అనేది చాలా కీలకమండి. దేవుని సేవ కొరకు, సమాజ శ్రేయస్సు కొరకు, దేవుని మహిమ కొరకు, అనేకుల ప్రయోజనాల కొరకు మన ధనము వాడబడితే మనకి మేలు అవుతుంది, మనం దీవించబడతాం. కానీ అదే డబ్బు లేదా మన విలువైన కాలము లేదా విలువైన ప్రేమ, డబ్బు కంటే విలువైనవి కదా మన ప్రేమ, మన కాలం, మన అనురాగం మొదలైనవి. ఎవరి కొరకు పడితే వాళ్ళ కోసం ఖర్చు పెట్టకూడదు, భక్తిహీనులకు అసలు ఖర్చు పెట్టకూడదు. ఇవన్నీ భక్తిహీనులకు ఉపయోగపడ్డాయి అనుకోండి, మన వలన పొందిన ఆ డబ్బుని, సమయాన్ని, ప్రేమను, వస్తువులను ఆ భక్తిహీనుడు ఏం చేస్తాడు? మరింత భక్తిహీనమైన పనులు చేయడానికి, మరికొన్ని పాపాలు చేయడానికి, మరికొన్ని దుర్మార్గపు పనులు చేయడానికి వాడుకుంటాడు. వాడు చేసే దుర్మార్గాలన్నీ బాగా దుర్మార్గ పనులు చేయి నాయన, బాగా పాపాలు చేయి బాబు, ఇంకా దిగజారు నాయన, ఇంకా భక్తిహీనంగా బతుకు, నేను సపోర్ట్ చేస్తాను, నీకు కావాలంటే నా జనాన్ని పంపిస్తాను నువ్వు పాపాలు చేయడానికి, నీ తప్పుడు పనులు సక్సెస్ఫుల్గా చేయడానికి డబ్బు ఇస్తా, వస్తువులు ఇస్తా, గుర్రాలు ఇస్తా, రథాలు ఇస్తా అన్నట్టుంది. కాబట్టి ఇప్పుడు యెహోషాపాతు తన జనాన్ని, గుర్రాలు, రథాలు పంపిస్తున్నాడు. అవన్నీ ఎవరికి ఉపయోగపడుతున్నాయంటే నీతిమంతుడికి కాదు, భక్తులకు కాదు, ఒక దుర్మార్గుడికి ఉపయోగపడుతున్నాయి. కనుక వాడు దుర్మార్గపు పనులు పెట్టరేగిపోవడానికి, ఎక్కువ అవడానికి మంచివాడు కారణమవుతున్నాడు. అలాంటప్పుడు ఏమవుతుందంటే ఆ చెడిపోయిన దుర్మార్గుడు ఈ మంచివాడి మద్దతుతో, సహకారంతో కదా తప్పులు చేస్తున్నాడు. ఆటోమేటిక్గా ఆ చెడిపోయిన దుర్మార్గుడి అక్రమాలన్నిటి ఫలితం ఈ మంచివాడు కూడా అనుభవించాలి. కానీ మంచోడు ఏమనుకుంటాడంటే, నేనైతే తప్పులు చేయలేదు కదా, నేనేం పాపాలు చేయలేదు కదా, నేనేం దిగజారలేదు కదా, వాడు అడిగితే ఇచ్చావు, కానీ వాడు దేనికి వాడుతున్నాడు? ఇవన్నీ చెడిపోవడానికే కదా. సందర్భం వచ్చింది కాబట్టి మీతో పంచుకుంటున్నానండి. చాలా సంవత్సరాల క్రితం ఒక యవనస్తుడు నా దగ్గరకు వచ్చి కన్నీటితో ఇలా బాధపడ్డాడు. అన్నా, నేను ఎన్నో ఏళ్లుగా నమ్మకంగా క్రమం తప్పకుండా దశమ భాగం తీసి మా పాస్టర్ గారికి ఇచ్చేవాడిని, దేవుని సేవలో ఆయనకి నేను సహకరించేవాడిని. ఒక డబ్బు మాత్రమే కాదు, ఖాళీ ఉన్నప్పుడల్లా చర్చికి వెళ్ళిపోయి మా పాస్టర్ గారికి పరిచయం చేసేవాడిని, సేవలో సహాయం చేసేవాడిని. నా విలువైన యవన కాలం అంతా ఆయనకి సహాయం చేయడానికి
వెచ్చించాను, నా డబ్బు ఇచ్చాను. కానీ విచిత్రం ఏంటంటే, మరి దేవుని సేవకుడికి నేను సహాయపడ్డప్పుడు, దేవుని సేవ కొరకు దేవుని వాక్యాన్ని జరిగిస్తూ నేను కానుకలు ఇచ్చినప్పుడు నేను వర్ధిల్లాలి కదన్నా. కానీ నేను ఫైనాన్షియల్గా ఇంకా దిగజారిపోతూ వస్తున్నాను, అప్పులు ఊబిలో కూలిపోతున్నాను, నాకు మనశ్శాంతి లేదు, కుటుంబం నిండా ఎన్నో సమస్యలు, ఒంటి నిండా ఎన్నో రోగాలు. దేవుని పేరుతో నేను ఇస్తున్న కానుకలు ఏమవుతున్నాయి? ఎందుకు నాకు బ్లెస్సింగ్స్ రావట్లేదు? నాకు హెల్త్ ఎందుకు రావట్లేదు? నాకెందుకు మనశ్శాంతి లేదు? కారణం ఏంటి అని అడిగితే చెప్పా, నువ్వు మంచోడువే బాబు, దేవుని సేవకుడని ఎంచి దేవుని బట్టి మీ సంఘ కాపరికి, మీ పాస్టర్ గారికి నువ్వు అర్పణలు ఇస్తూ వచ్చావు, కానుకలు ఇస్తూ వచ్చావు, ఆయనకి సాయం చేస్తూ వచ్చావు, నీ సహాయము వలన ఆయన ఎంతో మేలు పొందాడు. అయితే ఒక ప్రశ్న, మీ పాస్టర్ గారి వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఆయన వాక్యానుసారంగా జీవించే వ్యక్తేనా? దేవునికి భయపడే వ్యక్తేనా? లేదా భక్తిహీనుడైన సేవకుడా అని అడిగితే అతను అంటాడు, మా పాస్టర్ గారికి లేని అలవాటు అంటూ లేదన్నా, చాలా తప్పుడు పనులు చేస్తున్నాడు, ఆయన తప్పుడు బ్రతుకుతున్నాడు, అక్రమ సంబంధాలు కలుగున్నాడు, డబ్బు పిచ్చి ఉంది, ఆడపిచ్చి ఉంది, ఒకటి కాదు అనేక వ్యసనాలు ఉన్నాయి ఆయనకి. ఒకప్పుడు భక్తిగానే ఉండేవాడు కానీ ప్రస్తుతం అయితే దిగజారిపోయి బ్రతుకుతున్నాడు. అస్సలు దేవుని భయం లేదు ఆయనకి. వాక్యం కూడా తన ప్రయోజనం కోసం వాక్యం బోధిస్తాడు తప్ప దేవుని మహిమ కొరకు కానీ ప్రజల ప్రయోజనం కొరకు కానీ బోధించడు ఆయన అని చెప్పాడు. అప్పుడు నేను అన్నాను, మరి భక్తిహీనుడైన ఒక వ్యక్తిని దేవుని సేవకుడని ఎంచి దేవుని పేరుతో ఇస్తున్న డబ్బు దేవునికి చెందట్లేదు. అంటే దేవుని మహిమ కొరకు వాడబడట్లా, ప్రజల సంక్షేమం కొరకు వాడబడట్లేదు. ఇది ఎలా ఉందంటే రాళ్ళ మధ్యలో విత్తనాలు జల్లినట్టు ఉంది, ముళ్ళ మధ్యలో విత్తనాలు జల్లినట్టు ఉంది. ముళ్ళ మధ్యలో రాళ్ళ మధ్యలో విత్తనాలు జల్లితే ఏమవుతుందండి? రాళ్ళ మధ్యలో ముళ్ళ మధ్యలో త్రోవ పక్కన పడ్డ విత్తనాలు అవి మొలిచాయి కానీ ఫలించలేదు, ఎదగలేదు, నాశనం అయిపోయాయి కదా. ముళ్ళ మధ్యలో పడ్డ విత్తనాలను ముళ్ళు అణచివేసిందట. త్రోవ పక్కన పడ్డ విత్తనాలను పక్షులు ఎత్తుకుపోయాయి. రాళ్ళ మధ్యన పడ్డ విత్తనాలేమో అవి మొలిచాయి కానీ మన్ను లోతుగా లేనందున అవి ఎండిపోయాయి ఎండగొట్టగానే. మరి ఏ విత్తనాలు ఫలించాయంటే మంచి నేలలో పడ్డ విత్తనాలు మాత్రమే 100 60 30 ఫలించాయి. కాబట్టి విత్తనము మంచిదైతే సరిపోదు, విత్తబడే నేల కూడా మంచిదై ఉండాలి. నువ్వు మంచోడివే బాబు, మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో దేవునికి లోబడుతూ దేవునికి భయపడుతూ దేవునికి ప్రేమిస్తూ నీ ప్రేమ నీ సమయము నీ ధనము తీసుకెళ్ళి చెడ్డ నేల లాంటి ముళ్ళ తుప్ప లాంటి ఒక దేవుని సేవకుడికి తీసుకెళ్ళి ఇస్తున్నావు. విత్తనం ఎంత మంచిదైనా అది ముళ్ళ మధ్యలో పడితే అది నిష్ఫలమే, అది పనికి రాకుండా పోతుంది. నువ్వు ఒక మంచి విత్తనం, మీ పాస్టర్ గారు ఒక ముళ్ళ తుప్ప, నీలాంటోడు వెళ్ళి ఆయన దగ్గర ఉన్నందుకు నువ్వు నాశనం అవుతున్నావు, ఆయన బాగుపడకపోగా నువ్వు నాశనం అయిపోతున్నావు. ఇంకా వివరంగా చెప్పేసరికి అతనికి అర్థమైంది, మరైతే మంచి నేల వంటి పరిచర్యలో నా ధనము నా సమయము నా ప్రేమ నా కష్టం కనుక నాటబడితే ఫలిస్తానా నేను అన్నాడు. తప్పకుండా ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నిస్తే పోయిందేముంది కదా, కొంతకాలం తర్వాత నీకే అర్థమైపోతుంది కదా అని అంటే ఇక ఆ పరిచర్యకి దూరం అయిపోయాడు, ఆ దొంగ పాస్టర్కి దూరం అయిపోయాడు, నన్ను వెంబడించడం ప్రారంభించాడు. కొంతకాలం తర్వాత కన్నీటితో మళ్ళీ వచ్చి అంటాడు, అన్న ఇప్పుడు నేను బాగుపడుతున్నాను అన్న, ఎప్పటి నుంచి అయితే మిమ్మల్ని ఫాలో అవుతున్నానో, ఎప్పటి నుంచి అయితే నేను మీకు సహకారిగా ఉన్నానో, ఎప్పటి నుంచి అయితే నా విలువైన ధనాన్ని నా కానుకలను దేవునికి చెందవలసిన నా డబ్బును తీసుకొచ్చి ఇక్కడ ఈ పరిచర్యలు ఇస్తున్నాను, అప్పటి నుంచి నేను ఫైనాన్షియల్గా ప్రాస్పర్ అయ్యానన్న. ఆశ్చర్యంగా ఉంది, ఇంత తేడా ఉంటుందా అంటే అవును, అంత తేడా ఉంటుంది. మంచి విత్తనము మంచి నేలలోనే పడాలి, చెడ్డ నేలలో పడకూడదు, పడితే కనుక అది వేస్ట్ అయిపోతుంది. అలాగే మంచి వ్యక్తులు మంచి నేల లాంటి వ్యక్తులకే సహాయం చేయాలి తప్ప ముళ్ళ తుప్పకి నీళ్ళు ఎందుకండి? ఎవడో పిచ్చోడు రోడ్ల పక్కన ఉన్న ముళ్ళ తుప్పలన్నిటికీ నీళ్లు పోస్తా వచ్చాడంట, ఇంకో పిచ్చోడు వెళ్ళి ఆ ముళ్ళ తుప్పలకి కంచె వేయటం ప్రారంభించాడంట. ముళ్ళ తుప్పలకి కంచె ఎందుకండి? వాటిని గేదెలు తింటాయా మేకలు తింటాయా చెప్పండి? ఒక ఫలభరితమైన మొక్కకి
మనుషులకు దేవునికి ప్రయోజనకరమైన మొక్కలకి వృక్షాలకి కంచెలు కావాలి, నీళ్లు కావాలి, కానీ ముళ్ళ తుప్పలకి నీళ్ళు ఎందుకు, ముళ్ళ తుప్పలకి ఎరువులు ఎందుకు, ముళ్ళ తుప్పలకి కంచె ఎందుకు చెప్పండి. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీలో ఎవరైనా భక్తిహీనుడు, దుర్మార్గుడు, వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నాడు మా పాస్టర్ గారు, మా సంఘకాపరి అని తెలిసి కూడా దేవుడే ఆయన లెక్క అడుగుతాడులే, దేవుడే చూసుకుంటాడులే, ఆయన పాపాలకు ఆయనే పోతాడులే అని మీరు మాత్రం వెళ్ళి ఆయన్ని బలపరుస్తున్నారనుకోండి. మీరు బలపరచడం అంటే ఏంటంటే, మరిన్ని పాపాలు చేయి బాబు, ఇంకా ఘోరాలు చేయను ఆయన, ఇంకా దిగజారు నాయన, ఇంకా అనేక మందిని నాశనం చేయని ఒక దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు మీరు చేస్తున్నారు. కాబట్టి ఆయన పాపాలకి ఆయనే పోతాడులే అనుకోకండి, ఆయన పాపాలకి మీరు కూడా పోతారు ఖచ్చితంగా. ఆహాబు చేసిన తప్పుడు పనికి యెహోషాపాతు తన మీదకి ప్రమాదం తెచ్చుకున్నాడు, తన మీదకి ప్రాణముప్పు తెచ్చుకున్నాడు. కాబట్టి ఆహాబుతో యెహోషాపాతు ఇలా అనకుండా ఉండాల్సింది. నా జనమే నీ జనము, నా గుర్రాలే నీ గుర్రాలు, నా రథాలే నీ రథాలని అనకుండా ఉండాల్సింది. ప్రియ సహోదరి సహోదరులారా, మీరు ఎవరు కూడా ఎన్నడూ కూడా దేవుని భయము విడిచిన వారికి సహాయం చేయకండి. అలాంటి వారికి మీ విలువైన కాలాన్ని, ప్రేమను, ధనాన్ని అందించకండి. వాళ్ళు మరిన్ని పాపాలు చేయడానికి మీరు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో సహాయపడకండి. అయితే ఆహాబు యుద్ధానికి వెళ్ళాలని తీర్మానించుకున్నాడు. అతను యుద్ధానికి వెళ్ళినట్లుగా దేవుడే అతనికి ప్రేరేపణ పుట్టించాడు. ఎలా పుట్టించాడంటే, ఒక అబద్ధమాడు ఆత్మను దేవుడు, ఒక దురాత్మను దేవుడు అతని దగ్గరికి పంపించాడు. ఆ దురాత్మ వచ్చి, నేను దురాత్మను నీ నాశనం కోరి సలహా ఇస్తున్నాను చెప్పట్లా, దేవుని ఆత్మలాగా ఆహాబును నమ్మించాడు. ఈ సందర్భంగా మరొక విషయం మీతో పంచుకోవాలి. దేవుని ఆత్మలా కనిపిస్తున్న ఆత్మలన్నీ దేవుని ఆత్మలు కావు. ఎంతోమంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నట్లుగా మనకి అనిపిస్తారు, కనిపిస్తారు, కానీ నిజానికి వారి లోపట ఉన్నది ఒక దురాత్మ. ఒక వ్యక్తిలో ఉన్నది దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ అనేది గుర్తుపట్టాలంటే ఎలా గుర్తుపట్టాలి? ఎవరో వచ్చారండి, మీతో చెప్పారు, దేవుడు చెప్పమన్నాడు, ఆయన ఒక కళ చెప్పారు, ఒక ప్రవచనం చెప్పారు, దేవుడు చూపించాడని చెప్పి ఇంకేదో చెప్పారు, మీకు ఒక సలహా ఇచ్చారు. చెప్పింది దేవుడా కాదా, పలికిస్తున్నది దేవుని ఆత్మ లేకపోతే దురాత్మ అనేది తెలియాలంటే ఎలా? యేసుప్రభు అన్నాడు, చెట్టు మంచిదా కాదా అని మనకు తెలియాలంటే పండుని బట్టి చెట్టుని ఎంచమన్నాడు. మంచి చెట్టు మంచి ఫలాలు ఫలిస్తుంది, చెడ్డ చెట్టు ఏమో చెడ్డ ఫలాలను ఫలిస్తుంది కదా. కాబట్టి పరిశుద్ధాత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ మూలముగా మాట్లాడే వ్యక్తులు ఎవరు కూడా దేవుని వాక్యానికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడరు, బ్రతకరు. గుర్తుపెట్టుకోండి. చాలామందికి మర్యాద ఉండదు, సంస్కారం ఉండదు, పెద్ద చిన్న గౌరవాలు ఉండవు. ఏమండి, గర్విష్టి నోరు ఉంటుంది, పొగరబోతు నోరు ఉంటుంది, గర్వపు చూపు ఉంటుంది. గర్వపు చూపు, గర్వపు నోరు, పెద్ద చిన్న మర్యాదలు ఉండవు, డీసెన్సీ ఉండదు. ఆ బిహేవియర్ చూస్తే గుర్తుపట్టచ్చు, వీళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు, దురాత్మలు వీళ్ళని కంట్రోల్ చేస్తున్నాయని మనం గుర్తుపట్టేయచ్చు వెంటనే. దేవుని ఆత్మ మూలంగా మాట్లాడేవాడు, దేవుని పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడేవాడు ఎవడు కూడా ఇండీసెంట్గా బిహేవ్ చేయరు. ఇండీసెంట్గా అంటే ఎలాగా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నా వినండి. మీ నాన్నగారు బాగున్నారా అన్నదానికిను నీ అమ్మ మొగుడు బాగున్నాడా అన్నదానికి తేడా లేదండి. మీ నాన్నగారన్నా తండ్రే, అమ్మ మొగుడు అన్నా కూడా మళ్ళీ తండ్రే, కానీ రెండింటికి మధ్య ఎంత తేడా ఉంది? అన్నం తిన్నావా అన్నదానికిను బాగా మెక్కావా బొక్కావా అన్నదానికి తేడా లేదా? రెండిటి అర్థాలు ఒకటే అయినా, ఒకటి డీసెంట్ లాంగ్వేజ్, మరొకటేమో ఇండీసెంట్ లాంగ్వేజ్. పరిశుద్ధాత్మ చేత నింపబడ్డ వ్యక్తులు బూతు మాటలు, పోకిరి మాటలు, ఏమండి, బూతు వేషాలు, వెక్కిలి నవ్వులు, వెక్కిలి సైగలు, కళ్ళతో సైగలు చేయటం, వెక్కిలి సైగలు అన్నమాట. ఒక వ్యక్తిని వెక్కిరించడానికి, వెటకారం చేయడానికి, ఎగతాళి చేయడానికి, దిగజార్చడానికి సైగలు వాడతారు కొంతమంది. పిచ్చి సైగలు, చిల్లర వేషాలు. దేవుని ఆత్మచేత నింపబడ్డ వాళ్ళు ఇలా ఉంటారండి ఎక్కడైనా? పరిశుద్ధాత్మ దేవుడు ఇలాంటి పనులు చేపిస్తాడని మీరు నమ్ముతారా? సో ఈ పిచ్చి వేషాలు, చిల్లర వేషాలు, ఈ సిల్లీ వేషాలన్నీ
దేవుని ఆత్మ లేని వ్యక్తులు లోకాశల చేత, దురాశల చేత, దురాత్మల చేత నింపబడ్డ వాళ్ళు, దురాత్మల చేత ప్రేరేపించబడ్డ వాళ్ళు మాత్రమే చేస్తారు. మరి అట్లాంటి వాళ్ళు ఒక కలో, దర్శనమో, ప్రవచనమో చెప్పగానే వెళ్ళి ప్రార్థన చేయించుకొని వినేస్తున్నారంటే వీళ్ళకి ఎంత బుర్ర లేదు, అసలు ఎంత బుద్ధి లేదు వీళ్ళకి చెప్పండి. ఎవరో వచ్చారు దేవుడి పేరుతో, దేవుడు చెప్పమన్నాడు, దేవుడు అలా అన్నాడు, యెహోవా వాక్కు ఇదే, యెహోవా సెలవిచ్చినదేమనగా అని ప్రవచనమో కాలో ఏదో చెప్తున్నారు. కానీ వాళ్ళ లైఫ్ బాగోలే, వాళ్ళ మాట తీరు, బిహేవియర్ బాగోలేదు, వాళ్ళ నిర్ణయాలు బాగోలేదు. గుర్తుపట్టండి, మీరు కళ్ళుండి చూడరా, చెవులుండి వినరా, హృదయం ఉండి గ్రహించరా అన్నాడు కదా దేవుడు. చాలామంది అంటుంటారు, ఆ పలానా పాస్టర్ గారు అలా అని తెలిసి కూడా పలానా ఆవిడ దేవుని సేవ చేస్తున్న పాస్టరమ్మ మంచిది కాదని మాకు తెలిసిన గర్విష్టి, పొగరబోతు, అహంకారి, సంస్కారహీనురాలు, మర్యాద లేని ఆవిడ అని తెలిసినప్పటికీ దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు కదండి. గాడిదను వాడుకున్న దేవుడు ఆవిడ వాడుకోవట్లేదా అంటే, దేవుడు గాడిదను వాడుకున్నాడు, కుక్క లాంటి మనుషుని కూడా వాడుకుంటాడు సరే, కానీ నువ్వు మాత్రం ఆ భక్తిహీనుల పాపాలలో భాగము పొందుకొని నష్టపోతావు, నాశనం అవుతావు ఖచ్చితంగా. కాబట్టి జాగ్రత్త పడాల్సిందిగా దేవుని సేవకుడిగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎవరితో పడితే వారితో స్నేహాలు, బంధుత్వాలు కలిగి ఉండకండి. ఎవరికి పడితే వారికి సహాయం చేయకండి. ఎవరికి పడితే వారికి సపోర్ట్ చేయకండి. మీ సపోర్ట్తో ఒక పాపిష్టోడు పాపాలు చేస్తే కనుక మీరు ఘోరంగా దెబ్బతింటారు, మీరు అడ్డంగా బుక్ అయిపోతారు. దేవుడు కూడా మిమ్మల్ని కాపాడలేడు. నేను బాగానే ఉన్నా, నాకెందుకు బాధ, నాకెందుకు రోగాలు, నాకెందుకు అవమానాలు అంటే ఇందుకే. మీరు బాగున్నారు, కానీ బాగోలేని వ్యక్తులతో స్నేహము, సహవాసం, బంధుత్వాలు. యెహోషాపాతు అంటాడు, యుద్ధానికి వెళ్తున్నాం సరే, ప్రార్థన చేద్దాం, కనిపెడదాం. యుద్ధానికి వెళ్ళటం దేవుని చిత్తమో కాదో మనకి తెలియజేసే ప్రవక్తలు ఉన్నారా నీ దగ్గర అని అడిగితే, వెంటనే ఆహాబు తాను జీతమిచ్చి పెట్టుకున్న 400 మంది సేవకులను పిలిపించారట. మరి ఆహాబు దగ్గర జీతానికి పనిచేస్తున్నారు కనుక వాళ్ళ టార్గెట్ ఏంటంటే తమ యజమాని అయిన ఆహాబును సంతోషపెట్టడం, యజమాని చిత్తాన్ని జరిగించటం, యజమాని ఇష్టమేదో గుర్తెరిగి అలా నడుచుకోవటం ఆహాబు సేవకులకి అలవాటు. వాళ్ళందరికీ తెలుసు మన రాజుగారు యుద్ధానికి వెళ్ళాలనుకున్నారు కాబట్టి ఒకవేళ మనల్ని పిలిపించి దేవుని చిత్తం ఏంటో చెప్పండి అనగానే మనందరం దేవుని పేరుతో యుద్ధానికి వెళ్ళు నాయనా, యెహోవా వాక్కు ఏదనగా నువ్వు గెలుస్తావు, నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నావు, నేనే నిన్ను ప్రేరేపించానని దేవుడి పేరుతో వాడు ఏది ఇష్టపడుతున్నాడో అదే చెప్పేద్దాం, అయిపోద్ది. మనకు జీతాలు ఇస్తాడు, టైంకి బోనస్లు ఇస్తాడు, గిఫ్ట్లు ఇస్తాడు అని జీతగాళ్ళైన సేవకులంతా తమకు జీతం ఇస్తున్న యజమానిని సంతోషపెట్టడానికే ట్రై చేస్తున్నారు. అంటే ఆహాబును సంతోషపెట్టడానికి. సరిగ్గా ఇటువంటి వ్యక్తులను మనం మన తరంలో కూడా చూడొచ్చండి. ఈరోజు ఎంతోమంది దేవుని సేవకుల ముసుగులో, దేవుని సేవకుల పేరుతో ఏదో ఒక సంస్థలో జీతానికి పనిచేస్తూ వాక్యాన్ని పక్కకు పెట్టి తమకు జీతం ఇస్తున్న ఆ సంస్థల అధిపతులను మెప్పించడానికి, ఆ సంస్థ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి లోబడి జీవిస్తూ వీళ్ళ ప్రయోజనం, జీతం ఇస్తున్న వాళ్ళ ప్రయోజనమే తప్ప మరి దేవుని మహిమ ఎక్కడ, మరి వాక్యం ఏం చెబుతుంది, ఇవి పట్టవు. సో ఇలాంటి వ్యక్తులు అన్ని కాలాల్లో ఉన్నారు, అన్ని తరాలలో ఉన్నారు. ఇలాంటి వాళ్ళంతా ఆహాబు లాంటి భక్తిహీనుల దగ్గర ఉంటారన్నమాట. చెంచాగాల్లాగా డబ్బిస్తే ఏదైనా చేస్తారు వాళ్ళు. సో ఆహాబు 400 మంది అబద్ధ ప్రవక్తలను పిలిపించాడు. ఎందుకని వాళ్ళు అబద్ధ ప్రవక్తలు అంటే వాళ్ళను దేవుడు పంపలేదు, దేవుడు పిలవలేదు, దేవుడు అభిషేకించలేదు. అసలు దేవుడు వాళ్ళని పంపనే లేనప్పుడు మరి వాళ్ళెందుకు దేవుని పేరుతో ప్రవచిస్తున్నారంటే వాళ్ళని ఆహాబు పెట్టుకున్నాడు, జీతం ఇచ్చి పెట్టుకున్నాడు. వాళ్ళు దేవునికి సేవకులు కాదు, ఆహాబుకు సేవకులు. అలాంటి వాళ్ళు 400 మంది ఉన్న ప్రయోజనం ఏంటండి కదా. అందరూ ఒకటే స్వరంతో ప్రవచిస్తున్నారు. ఆహాబు, నువ్వు యుద్ధానికి వేలు, నేను నీతో ఉన్నాను, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా నువ్వు యుద్ధానికి వేలు, గెలుస్తావని అందరూ చెప్తుంటే ఆత్మపూర్ణుడైన యెహోషాపాతుకి ఎక్కడో కీడు శంకిస్తుంది. అవి దేవుని వాక్కు కాదు. ఈ 400 మంది ప్రవచిస్తున్నారు కానీ అదెందుకో దేవుని వాక్కులాగా అనిపించట్లేదని ఆత్మపూర్ణుడు, భక్తుడు, నీతిమంతుడైన యెహోషాపాతుకి అనిపిస్తూ ఉంది మనసులో. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని వాక్యము బండను పగలగొట్టే సుత్తి లాంటిది అని బైబిల్లో రాయబడింది.
మురికిని శుభ్రం చేసే సబ్బు లాంటిదట. ఈ దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గము వంటిదట. ప్రభు అయిన యేసయ్య పునరుద్ధానుడైన తరువాత ఒకరోజు ప్రయాణమై వెళుతున్న 2 వ్యక్తులకు కనిపించాడు. తర్వాత యేసయ్య మాయమైపోయిన తర్వాత వాళ్ళు అనుకున్నారు, ఆయన మనతో మాట్లాడుతూ ఉండగా మనం గుర్తుపట్టలేదు, కానీ ఆయన మనతో మాట్లాడుతుండగా మన గుండె మనలో మండుచుండలేదా అని అనుకున్నారట. యేసయ్య మాట్లాడుతుంటే వారి గుండె మండుతుందంట. అంటే ఏంటి గుండె మండటం అంటే? దేవర్ రెస్ట్లెస్. దేవునికి దూరంగా ఉన్న వాళ్ళు ఒక దైవజనుడి మాటలు, దేవుని వాక్కు విన్నప్పుడు రెస్ట్లెస్నెస్కి గురవుతారు. అంటే అలజడి మొదలవుతుంది. అయ్యో నేను ఎందుకు ఇలా దేవునికి దూరంగా ఉన్నాను అని ఒక మేల్కొలుపు స్టార్ట్ అవుతుంది. దేవుని వాక్కు మనం విన్నప్పుడు, పలికింది ఒక దైవజనుడు అయితే, పలకబడింది దేవుని వాక్కు అయితే, వింటున్న వారిలో దేవుని పట్ల ప్రేమ, దేవుని పట్ల భయము, భక్తి, దేవుని కోసం నేను బతకాలి, చిచ్చి ఇలా లోకాశల కోసం కాదు, నేను దిగజారకూడదు అనే ఒక మంట గుండెల్లో బగ మండుతుంటుంది. అదే ఒక భక్తిహీనుడు దేవుని సేవకుడి ముసుగులో దేవుని వాక్యం పేరుతో చెత్తంతా బోధిస్తున్నాడు అనుకోండి, ఇటువంటి మంట ఇలా మండటం ఇలాంటివి ఏమి ఉండవు. ఇంకా సరదాగా జోకులు వేసినప్పుడల్లా నవ్వు వస్తుంది. అబ్బా సూపర్ వాక్యం అండి, అద్భుతమైన ప్రసంగం అండి అని అందరూ పొగుడుతారు. కానీ జీవము లేని విత్తనాలు ఉంటాయి చూడండి. రైతులు అప్పుడప్పుడు మోసపోతుంటారు. నకిలీ విత్తనాలు చూడడానికి విత్తనాల్లా ఉంటాయి, కానీ అవి విత్తితే మొలకలు రావు, మొలకలు వచ్చిన పంట పండదు. అలా దేవుని ఆత్మ కాకుండా దురాత్మల మూలంగా కానివ్వండి, లేదా ఒక వ్యక్తి తన సొంత జ్ఞానం చేత దేవుని వాక్కు లాగా అందిస్తే ఆ మాటలు వినేవారికి ఎంత సంతోషపెట్టినా, ఎంత ఆకర్షించినా, అందులో చాలా జ్ఞానము మేధస్సు ఉన్నట్టు అనిపించినా వినేవాడిలో రవ్వంత మార్పు రాదు, భక్తి పుట్టదు, దేవుని భయం కలగదండి. దేవుని భయం కలగదు. కాబట్టి విఘ్నులైన వాళ్ళు గుర్తుపట్టాలి, తెలివున్న వాళ్ళు గుర్తుపట్టాలి. ఏది దేవుని వాక్కో ఏది దేవుని వాక్కు కాదో, ఎవడు దైవజనుడు కాదో గుర్తుపట్టే తెలివి మనకు ఉండాలి. ప్రతిరోజు బైబిల్ చదివితే, ప్రార్థిస్తే, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించే అలవాటు ఉంటే, ఒక మంచి పరిచర్యలో, మంచి దైవజనుడి సహవాసములో, నడిపింపులో, నాయకత్వంలో బ్రతికితే ఈ పరలోక జ్ఞానం ఖచ్చితంగా మనందరికీ దొరుకుతుంది. ఈ 400 మంది దేవుని సేవకులు కాదు, వీళ్ళు మనుషుల సేవకులు, జీతానికి పనిచేసే వాళ్ళు, దేవుడు నియమించిన వాళ్ళు కాదు, దేవుని చేత నియమించబడ్డ వాళ్ళు. దేవుడు ఎవరినైతే ప్రవక్తగా నియమిస్తాడో వాళ్ళు జీతానికి పని చేయరు. మనుషులను సంతోషపెట్టడానికి దేవుని వాక్కు అందించరు. మనుషులు సంతోషపడ్డా, బాధపడ్డా, కోపం వచ్చినా, ఏమైనా కానీ దేవుడు చెప్పమన్నా చెప్పేస్తారంతే. తర్వాత నీకు నచ్చితే ఏంటి, నచ్చకపోతే ఏంటి, నువ్వు ఉంటే ఏంటి, పోతే ఏంటి. ఇది దేవుని వాక్కు. వింటే విను, నాశనం అయితే నాశనం అయిపో. జరిగించి బాగుపడతావో, జరిగించకుండా నాశనం అవుతావో అది నీ ఇష్టం. కానీ ఈ దేవుడు చెప్పమన్నది నేను చెప్పేస్తా అనేది ఒక దైవజనుడి మనస్తత్వం. అటువంటి వాళ్ళు ఆ 400 మందిలో యెహోషాపాతు కనపడ్డారు. కాబట్టి యెహోషాపాతు అంటాడు, వీళ్ళు కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా దేవుని సేవకులు నీ దగ్గర అంటే ఆహాబ్ అంటాడు, ఇంకా ఒకే ఒక్కడున్నాడు, అతని పేరు మికాయా. కానీ అతడు ఎన్నడూ కూడా నాకు అనుకూలంగా ప్రవచించడు. ఎల్లప్పుడూ అతడు నన్ను బాధ పెట్టే మాటలే మాట్లాడతాడు, కనుక నేను అతన్ని చెరసాలలో బంధించి పెట్టా అంటాడు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, నువ్వు అలా అనకూడదు, అతన్ని పిలిపి ఒకవేళ అతని ద్వారా మనకి అసలైన దేవుని వాక్కు దొరుకుతుందేమో అని అన్నప్పుడు ఆహాబు రాజు మికాయా ప్రవక్తను బయటికి పిలిపించాడు. ఒకవైపేమో 400 మంది ఆహాబు రాజు చేత జీతానికి నియమించబడ్డ దొంగ సేవకులు, అందరూ ఒకే ప్రవచనం, యుద్ధానికి వెళ్ళిన ఆయన నా కుమారుడా నువ్వు గెలుస్తావు, ఇదే యెహోవా వాక్కు అని అందరూ అంటున్నారు. ఆహాబు ముఖం మీద చిరునవ్వు, నాకు నచ్చిందే చెప్తున్నారు కదా అని. మికాయాని చెరసాల నుంచి తెచ్చారు, సంఖ్యలతో బంధించి బయటికి పట్టుకొచ్చారు. వెంటనే ఆహాబు అంటాడు, చూడు మికాయా, వీళ్ళందరూ 400 మంది నేను యుద్ధానికి వెళ్ళమని దేవుడు చెప్తున్నాడని అంటున్నారు. మరి నువ్వేమంటావు చెప్పు, నేను యుద్ధానికి వెళ్ళనా వెళ్ళొద్దా? నేను యుద్ధానికి వెళ్ళడం దేవుని చిత్తమా, యుద్ధానికి వెళ్ళకుండా ఆగిపోవడమే దేవుని చిత్తమా? నాకు నిజం చెప్పు అని అడిగాడు. మికాయా ప్రవక్తను తీసుకుని వస్తున్న సైనికులు మికాయాతో అంటున్నారు, చూడు మికాయా, గతంలో నువ్వు ప్రతిసారి
ఉన్నదున్నట్టు మాట్లాడి ఈరోజు నువ్వు చెరసాల పాలయ్యావు. కనీసం ఈరోజైనా కాస్త మేలుకో బాబు, కళ్ళు తెరువు. ఆ 400 మందితో నువ్వు కూడా ఒకటైపోయి వాళ్ళందరూ ఏం చెప్పి రాజును సంతోషపెడుతున్నారో నువ్వు కూడా అదే చెప్పి రాజును సంతోషపెడితే నీకు చెరసాల తప్పుతుంది. మాకు కూడా కాస్త హ్యాపీగా ఉంటుంది, రాజుగారు హ్యాపీగా ఉంటారు కదా అని అంటే మీకాయ అంటాడు, ఎవడో సంతోషపడతాడని, ఎవడో బాధపడతాడని, ఇంకెవడికో కోపం వస్తుందని నేను నాకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు నేను చెప్పను. నా దేవుడైన యెహోవా నా నోట ఏ వాక్కు ఉంచుతాడో నేను అదే పలుకుతా అంటాడు. నువ్వు మారవురా, ఇంకా నువ్వు బాగుపడవు. ఇలా దేవుని వాక్కు ఉన్నదన్నట్టే అందిస్తాను, ఎవడికి నచ్చినా నచ్చకపోయినా, ఎవడికి సంతోషం వేసినా ఎవడికి బాధ వేసినా అని చెప్పి ఇప్పటిదాకా నువ్వేం పీకేవరా మీకాయ, ఏం సాధించావు చెప్పు? మనుషుల దయను పోగొట్టుకున్నావు, మనుషుల ఫేవర్ లేదు నీకు, చెరసాల్లో బారేశారంటే నో ప్రాబ్లం, దేవుని దయ నా మీద ఉన్నది. నా టార్గెట్ మనుషులను సంతోషపెట్టడం కాదు, దేవుణ్ణి సంతోషపెట్టడం, దేవుని చేరుకోవటం. కాబట్టి నేను ఎలాగే ఉంటా అంటాడు. ఆహాబు రాజు అడిగినప్పుడు మొదట మీకాయా కూడా యుద్ధానికి నువ్వు గెలుస్తావని అంటాడు. ఆహాబుకు అర్థమైపోయింది, వీడు కావాలనే వెటకారంగా అంటున్నాడు, నేను చెప్పలేదా, నేనంటే అసలు రెస్పెక్ట్ లేదు మీకాయా అని అనగానే అప్పుడు యెహోషాపాతు మీకాయా ప్రవక్తను అడుగుతాడు, దైవజనుడా, ఏది దేవుని చిత్తమో అదే మాకు తెలియజేయి, దేవుని వాక్కు ఏదో అదే మాకు తెలియజేయి, నువ్వు ఎవరికి భయపడద్దు, ఉన్నదన్నట్టు చెప్పు అనగానే అప్పుడు మీకాయా అంటాడు, ఇప్పుడే పరలోక దర్శనం నాకు కనపడింది. దేవుడు అక్కడున్న పరలోక వాసులందరిని అడుగుతున్నాడు, మీలో ఎవరు వెళ్ళి ఆహాబు యుద్ధానికి వెళ్ళినట్లు ప్రేరేపిస్తారు అని అడిగినప్పుడు వారిలో నుంచి ఒక ఆత్మ దేవుని ఎదుటకు వచ్చి నేను వెళతాను, నేను వెళ్ళి ఆహాబు యుద్ధానికి వెళ్ళినట్లు ప్రేరేపిస్తానన్నాడు. అప్పుడు దేవుడు అడిగాడట ఆత్మని, నువ్వు ఎలా ప్రేరేపిస్తావు చెప్పానంటే, నేను వెళ్ళి అతని దగ్గర ఉన్న 400 మంది దొంగ సేవకులు, జీతానికి పనిచేస్తున్న అబద్ధ ప్రవక్తలు ఉన్నారు చూసారా, వాళ్ళ నోట అబద్ధమాడు ఆత్మగా నేను ఉంటాను. ఆ అబద్ధమాడు ఆత్మగా ఉండి దేవుని వాక్కని నేను నమ్మిస్తాను, ఆహాబుని యుద్ధానికి వెళ్ళమని, అదే దేవుని చిత్తమని నేను నమ్మిస్తాను అన్నప్పుడు దేవుడు అంటాడు, మంచిది, నువ్వు సక్సెస్ సాధిస్తావు, వెళ్ళు, అబద్ధమాడు ఆత్మగా సక్సెస్ఫుల్గా పనిచేయమని దేవుడు మెచ్చుకొని పంపించాడట. ఇదంతా మీకాయా చెప్తున్నాడు, నేను ఇప్పుడు చూసా పరలోకంలో ఇలా జరిగింది. అలా దేవుని చేత పంపబడిన ఒక అబద్ధమాడు ఆత్మ ఈ 400 మంది ప్రవక్తలలో ఉండి ఒక అబద్ధాన్ని నిజమని మిమ్మల్ని నమ్మిస్తున్నాడు. నిజమేంటో తెలుసా, నువ్వు యుద్ధానికి వెళ్తే ఈరోజు చస్తావు, యుద్ధానికి వెళ్ళకపోతే బ్రతుకుతావు, యుద్ధానికి వెళ్తే నువ్వు చస్తావు. మరి యుద్ధానికి వెళ్తే నేను చస్తానన్నప్పుడు దేవుడు ఎందుకని నేను యుద్ధానికి వెళ్ళినట్లుగా ప్రేరేపిస్తున్నాడు? అందుకోసం అబద్ధమాడు ఆత్మను ఎందుకు పంపించాడంటే, నువ్వు చావటం అనేది దేవుని చిత్తం కనుక, దేవుడు నిన్ను చంపాలనుకున్నాడు కనుక, దేవుడే నీకు కీడు చేయాలనుకున్నాడు కనుక. నిన్నటిదాకా క్షమించాడు, ఓర్చుకున్నాడు, ప్రేమించాడు, అవకాశాలు ఇచ్చాడు. కానీ ఆహాబనబడే నువ్వు ఆ దేవుని ప్రేమను, క్షమాపణను, జాలిని నువ్వు ఎగతాళి చేసావు, చులకనగా ఇచ్చావు. బుద్ధున్నవాడు ఎవడైనా ఒకసారి క్షమించే అవకాశం ఇస్తే రెండవసారి దాన్ని సద్వినియోగం చేసుకుంటాడు, మళ్ళీ ఆ తప్పు చేయడు. కానీ ఆహాబులా అంటోడు ఎన్నిసార్లు క్షమించినా, ఎన్ని అవకాశాలు ఇచ్చినా వాడు పాత తప్పే మళ్ళీ కొత్తగా చేస్తాడు. వాడికి భయం లేదు, సిగ్గు లేదు, భక్తి లేదు, వాడి స్వప్రయోజనం వాడికి ముఖ్యం. వాడొక మూర్ఖుడు, వాడొక బుద్ధిహీనుడు. కాబట్టి ఇక దేవుడు ఆహాబుని చంపాలనుకున్నాడు. కాబట్టి అతడు చచ్చునట్లుగా, యుద్ధానికి వెళ్ళినట్లుగా ఒక దురాత్మను పంపించాడు, ఒక అబద్ధమాడు ఆత్మను దేవుడే పంపించాడు. ప్రియ సహోదరి సహోదరులారా, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, దేవుడు పరిశుద్ధాత్మను మనకి ఇవ్వటం మాత్రమే కాదు, భక్తిహీనుల మీదకి మోసపరుచు ఆత్మలను, దురాత్మలను దేవుడు పంపిస్తుంటాడు. కాబట్టి ఎంతోమంది తప్పుడు కళలు, తప్పుడు దర్శనాలు చూస్తూ ఉంటారు. ఆ తప్పుడు కళ వాళ్ళకి దేవుడు చూపించినట్లుగా అనిపిస్తుంది, దేవుడే చెప్పినట్లుగా ఆ ప్రవచనం అనిపిస్తుంది. వాళ్ళు నమ్మేస్తారు ఖచ్చితంగా. రాత్రి ప్రభువు నాకు ఒక కళ చూపించాడు, ఒక దర్శనం చూపించాడు, దేవుడే చూపించాడు అనుకుని వాళ్ళు యాజ్ ఇట్ ఈజ్గా దాన్ని ఫాలో అయిపోతారు, నాశనం అయిపోతారు.
దేవుడు చూపించినప్పుడు దేవుడు చూపించినట్టుగా వాళ్ళకి ఎందుకు అనిపించిందంటే ఇదే మాయ, ఇదే మోసం, ఇదే దురాత్మలు చేసే ఒక భ్రమ, మోసం. కాబట్టి మెరిసేదంతా బంగారం కాదు, తెల్లనివన్నీ పాలు కాదు అంటాం కదా. ఫెనాయిల్ కూడా చుట్టాకి తెల్లగానే ఉంటుంది. పాలు అనుకొని టీ పెట్టుకున్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది ఆ టీ కదా, ఫెనాయిల్తో పెట్టే టీ. దేవుని వాక్కులాగా అనిపించిందల్లా దేవుని వాక్కు కాదు. ప్రభువు యెహోవా వాక్కు ఏదనగా అని ఒక పనికి మాలిన స్త్రీ ప్రవచనాలు చెప్పిందంట. ఇంక విన్న వాళ్ళు వినేశారంట. తర్వాత వచ్చిన అడుగుతున్నారు, పలికించింది దేవుడైతే మరి జరగాలి కదన్నాయా, ఎందుకు జరగలేదన్నాయా అంటే, పలికిన దానికి బుద్ధి లేదు, విన్నా మీకు బుద్ధి లేదు. పలికించింది దేవుడు కాదు, కానీ పలికినాం అనుకుంటున్నది దేవుడు నా చేత పలికించాడని. విన్నోళ్ళు అనుకుంటున్నారు దేవుడు ఆమె చేత పలికించాడని. ఇక అనేసుకోండి, మీకు మీరు అనేసుకోండి. మొత్తం దేవునికి ఆ ప్రవచనాలకు సంబంధమే లేదు, కానీ మీరు మాత్రం దేవుడు పలికించాడు, దేవుడు చెప్పాడని మీరు ఫీల్ అయిపోతున్నారు. భ్రమలో బ్రతుకుతున్నారు, మోసంలో బ్రతుకుతున్నారు. అందుకే దెబ్బతిన్నారు, అందుకే ఘోరంగా పరువు పోగొట్టుకున్నారు, హెల్త్ పోగొట్టుకున్నారు, డబ్బులు పోయినాయి. నడివీధిన బిచ్చగాలలాగా కొంతమంది మిగలడానికి కారణం దేవుని వాక్కు కాని దానిని దేవుని వాక్కు అని భ్రమపడటమే. లైఫ్లో ఊహించని షాక్ తగిలి, ఊహించని ఎదురు దెబ్బ తగిలి, బొక్క బోర్లాబడి కుక్కలు చింపిన విస్తరలాగా ఇంత బతికి ఇంటి వెనక చావటం అంటారు చూడండి. అవమానకరమైన జీవితం, ఘోరంగా ఆరోగ్యం నాశనం అయిపోవటం, కొంతమందికి ఘోరంగా ఫైనాన్షియల్గా క్రాష్ అయిపోవటం, కొంతమంది అకాల మరణాలు. 90 ఏళ్ళు బతకాల్సిన వాళ్ళు 60 ఏళ్ళకే పోయారు అనుకోండి. ఎందుకు పోయారు అంటే, మరి అన్ని పోయే పనులు చేస్తే పోరా, పాడు పనులన్నీ చేస్తూ పోతే, భక్తిహీనమైన పనులు, దేవునికి బాధ కలిగించేవి, కోపాన్ని తెప్పించేవి, దేవుని వాక్యానికి విరుద్ధమైనవి, మళ్ళీ ఆ పాపిష్టి పనులన్నిటికీ దేవుడు చూపించిన కాల, దేవుడు చూపించిన దర్శనం, దేవుడు చెప్పిన ప్రవచనం అని చెప్పి ఒక పాడు పనులకి దేవుడి పేరు తగిలిస్తే అవి దైవికమైన వాక్కుగా మారిపోతుంది అంటారా చెప్పండి. ఒక కుక్క బొమ్మ గీసి దాని కింద ఇది గుర్రము అని రాసామనుకోండి, అది గుర్రం అయిపోతుందా? ఒక మైక్ని పట్టుకొని ఇది ట్యూబ్లైట్ అనగానే ట్యూబ్లైట్ అయిపోతుందా? మన ఇష్టానికి మనమే అడ్డగోలు పేర్లని పెట్టేసి, నేను ట్యూబ్లైట్ అన్నా కూడా ఎందుకని మైక్ ఎలగట్లేదు అంటే అది మైక్ కనుక, అది ట్యూబ్లైట్ కాదు కనుక. ట్యూబ్లైట్ అయితే వెలుగుతుంది, మైక్ కాబట్టి అది మాట్లాడితే సౌండ్ వస్తుంది. నీ మానను నువ్వు ఒక మైక్ని పట్టుకొని నేను ఈ రోజు నుంచి దీన్ని ట్యూబ్లైట్ అని అనుకుంటున్నా అంటే పిచ్చి పట్టింది అంటారు అందరూ. మనం అనుకుంటే మైక్ ట్యూబ్లైట్గా మారిపోద్దా? ట్యూబ్లైట్ మైక్గా మారిపోద్దా చెప్పండి. అలాగే మనం అనుకున్నా, ఎవరనుకున్నా, ఎంతమంది చెప్పినా దేవుని వాక్కు కానిది అన్నడు దేవుని వాక్కుగా మారదు. దేవుని వాక్యమేమో అసలు శిస్సరైన నిఖార్సైన ఒరిజినల్ దేవుని వాక్యం కొంతమందికి నచ్చదు. ఇక్కడ మికాయా చెప్పేది అహాబుకి నచ్చలేదు కదా అని దేవుని వాక్కు కాకుండా పోదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరికి నచ్చనివ్వండి, నచ్చనివ్వకపోనివ్వండి. నచ్చితే ఏంటి, బోడి, నచ్చకపోతే ఏంటి. తాజ్మహల్ని షాజహాన్ కట్టించాడు అనేది చరిత్ర చెబుతుంది. నేను ఒప్పుకోను అన్నాను అనుకోండి, నేను ఒప్పుకోకు మాని, సో వాట్. ఒక బోడిగాడో బోడిదో ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి, చరిత్ర మారుతుందా? యేసు ప్రభు శిలువ మీద చచ్చిపోనే లేదు, ఉన్నపాటన ఆరోహణమైపోయాడని మహమ్మద్ ప్రవక్త ఖురాన్ గ్రంథంలో రాశాడు. కాబట్టి ఈరోజు ముస్లింలు అందరూ యేసు ప్రభు శిలువలో మరణించలేదని వాదిస్తారు, నమ్ముతారు. నమ్మకండి, మానేయండి. మీ బోడి నమ్మకంతో జరిగిన శిలువ మరణం, పునరుద్ధానం అనేది జరగకుండా పోతాయా? ఎవడో నమ్మితే నమ్మకపోతే ఏంటి, సత్యం అనేది మారదు కదా ఒకటి నమ్మకం వలన. ఏమన్నా అర్థమవుతుందా? ఒకటి నమ్మకాన్ని బట్టి వాస్తవం ఎన్నడూ కూడా మారదు. ఎవడు ఎలా నమ్మినా మైక్గానే ఉంటుంది, ట్యూబ్లైట్గానే ఉంటుంది, చెప్పుల్లాగే ఉంటాయి కదా. అలాగే దేవుని వాక్కు నచ్చనందు చేత, తమకు నచ్చినట్టు లేనందు చేత, అనుకూలంగా లేనందు చేత, వినసొంపుగా లేనందు చేత చాలామంది అంటుంటారు, ఈ పాస్టర్ గారు మాకు నచ్చలేదండి, ఈ వాక్యం మాకు నచ్చలేదండి. అసలు ఏంటో మనశ్శాంతిగా వ్యభిచారం చేసుకునేవాడు, ప్రశాంతంగా పాడు పనులు చేసుకునేవాడు, ఏదో మామానాన్ని మేము ఏదో సరదాగా, సిల్లీగా, సీరియస్గా తప్పుడు పనులు చేసుకుంటూ, మనుషులు ఎవరికి కనబడకుండా, గుట్టు చప్పుడు కాకుండా దిగజారి బతికేస్తుంటే, ఈ పాస్టర్ గారి వాక్యం విన్నప్పుడల్లా
మా తప్పులు, మా పాపాలు, మా పాపిష్టి బ్రతుకు దిగజారి మనుషులు ఎవ్వరికి కనబడకుండా రహస్యంగా మేము దిగజారి బతుకుతున్న ఆ రహస్య పాపాలు, రహస్య బ్రతుకు మమ్మల్ని గుచ్చి చంపుతున్నట్టు అవుతుంది, మా గుండె మండుతున్నట్టు అవుతుంది. అలా చెప్పొద్దంటేనేమో ఈ పాస్టర్ వెండి అస్సలేండు, మాకు నచ్చినట్టు చెప్పవయ్యా, కాస్త మేము కూడా సంతోషపడినాయి అప్పుడప్పుడు చెప్తే ఈ పాస్టర్ వినడే. సరిగ్గా ఆహాబు ఇలాగే మాట్లాడుతున్నాడు మికాయా గురించి, మికాయా కాస్త నన్ను సంతోషపెట్టవయ్యా, అప్పుడప్పుడైనా నాకు నచ్చింది చెప్పు అని అంటే, నచ్చింది చెబుతా ఏమండి, జరిగింది చెబుతా, జరగబోయే చెబుతా అని చెప్పి సోది చెప్తారు చూడండి కొంతమంది. మికాయా మాత్రం అన్నట్ల నీకు నచ్చినా నచ్చకపోయినా ఉన్నదే చెప్తా, నువ్వు కొట్టినా అదే చెప్తా, జైల్లో పడేసినా అదే చెప్తా, చంపినా అదే చెప్తా అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అటువంటి దైవజనులు మనకి కావాలి. జీతగాళ్ళు మనకొద్దు. మనుషులు నియమించుకున్న, మనుషుల చేత నియమించబడ్డ, మనుషుల కొరకే సేవ చేసేవాళ్ళు, స్వలాభం కొరకు, స్వప్రయోజనం కొరకు, ఇంకెవరినో సంతోషపెట్టడానికి, వాడి ప్రయోజనం వీడి ప్రయోజనం, మరి దేవుని ప్రయోజనం, మరి దేవుని చిత్తం, అబ్బాయి మాకు అనవసరం అనుకునే వాళ్ళు మనకి వద్దు. మికాయా లాంటి ప్రవక్త ఒక్కడున్నా చాలు, 400 మంది దొంగ ప్రవక్తల బదులు ఒకే ఒక్కడు సింగిల్గా ఉన్నా కానీ మికాయా లాంటి ప్రవక్తలు ఒక్కడు చాలండి కదా. నేనైతే అటువంటి ప్రవక్తని కోరుకుంటా, అలా బ్రతకాలని నేను కూడా ఆశపడుతున్నాను. సో ఇదంతా విన్నాక ఆహాబు రాజుకు కోపం వచ్చేసింది. యెహోషాపాతుతో అంటాడు, చూసావా మికాయా ఏమంటున్నాడు, నేనంట ఈరోజు యుద్ధానికి వెళ్తే చచ్చిపోతానంట, దేవుడు నన్ను చంపాలనుకున్నాడంట, ఇదే దేవుని వాక్ అంట, వాడిని తీసుకెళ్ళి జైల్లో పడేయండి అన్నాడు. వాడిని తీసుకెళ్ళి జైల్లో పారేయండి అనగానే మికాయా అన్నాడు, నువ్వు యుద్ధానికి వెళ్తావు కానీ ప్రాణాలతో తిరిగి రావు, నువ్వు నన్ను జైల్లో పెట్టిన ఇదే నిజమని చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఆ రోజు ఆహాబు రాజు యెహోషాపాతు ఇద్దరూ యుద్ధానికి బయలుదేరి వెళ్ళారు. ఎక్కడో భయంగా ఉంది ఆహాబుకి. మికాయా అంటే కోపం ఉంది, మికాయా ప్రవక్త అంటే ద్వేషం ఉంది, కానీ అతడు దైవజనుడు, అతడు ఉన్నట్టు చెబుతాడు, దేవుని వాక్యే చెబుతాడని నమ్మకం కూడా ఉంది. కనుక ఎందుకైనా మంచిది మారువేషంలో వెళ్దాం, నేను రాజునని గుర్తుపడితే నా మీద దాడి జరుగుతుంది, అదే నేను మారువేషంలో బయలుదేరి యుద్ధానికి వెళ్తే ఎవరు నన్ను గుర్తుపట్టరు కదా, కాబట్టి నేను ఎస్కేప్ అవ్వచ్చు, ఎలాగైనా సరే ఈరోజు నేను మరణాన్ని తప్పించుకోవాలి, దేవుడు నన్ను చంపాలనుకున్నాడు కదా, కానీ నేను ఎస్కేప్ అయిపోవాలి, దేవుడు నన్ను అలా చేద్దాం ఇలా చేద్దాం అనుకున్నాడు, కానీ నేను ఎంత తెలివైనోనో ఈరోజు నిరూపిస్తా అందరికి అనుకొని వాడి వేషం మార్చుకున్నాడు, మారు వేషంలో యుద్ధానికి వెళ్ళాడట. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతోమంది ఇలాగే బుద్ధిహీనంగా ఆలోచిస్తూ ఉంటారు. దేవునితో ఆటలాడి గెలవడం సాధ్యం కాదు కదా. ఒకవేళ దేవుడు మనం ఆట ఆడాల్సి వస్తే కనుక ఆయన ఆడే ఆట ముందు మనం బొక్కబోర్ల పడతాం, ఓడిపోతాం కదండి. దేవునితో యుద్ధం చేసి గెలవడం సాధ్యమేనా? నువ్వు యుద్ధానికి వెళ్తే చేస్తావరా నాయన అంటే వీడి బరితెగింపు చూడండి, వీడి గర్వం చూడండి. మారు వేషం వేసుకొని దేవుని ప్లాన్ని భగ్నం చేద్దాం అనుకున్నాడు, బయలుదేరి వెళ్ళిపోయాడు యుద్ధానికి. యుద్ధం మోపుగా జరుగుతూ ఉండగా యెహోషాపాతును చూసి శత్రు దేశపు సైనికులు అనుకున్నారట, ఇతడే మెయిన్ రాజేమో, ఇతని మీద దాడి చేద్దాం అనుకొని మొదలుపెట్టారంట. అప్పుడు యెహోషాపాతుకి దోల తీరిపోయింది అన్నమాట. మన వాడుక భాషలో చెప్పాలంటే సరదా తీరిపోయింది యెహోషాపాతుకి. ఆడ పిలవగానే ఎగురుకుంటూ బయలుదేరి వెళ్ళాడు కదా, నా జనమే నీ జనం, ఇప్పుడు ఆడి ప్రాణం వీడి ప్రాణం అయిపోయింది. ఆహాబు రాజు ప్రాణం తీయాలనుకున్న వాళ్ళందరూ ఇప్పుడు యెహోషాపాతే ఆహాబు అనుకొని, అతనే ఇశ్రాయేలు రాజు అనుకొని అన్ని వైపుల నుంచి శత్రుదేశపు సైనికులు దాడి చేయడం ప్రారంభించారు. వెంటనే యెహోషాపాతు గట్టిగా కేకలేయటం ప్రారంభించాడు. అప్పటిదాకా ఏమన్నాడు, నా జనమే నీ జనం, నా రథాలే నీ రథాలు, నీ టార్గెటే నా టార్గెట్ అన్నాడు కదా. ఇప్పుడు ఆహాబు ప్రాణమే ఇతని ప్రాణం మీదకి వచ్చిందనమాట. ఆహాబు అనుకొని ఇతను చంపాలనుకున్నారు, కాబట్టి మనం పిచ్చి పనులు చేయకూడదు. ఆహాబు అనుకొని ఇతను చంపబోయారు చూసారా, సరిగ్గా అలాగే వేరే వారి పాపాలు మన మీదకు వస్తాయి. ఎవడో చేసిన తప్పుకి పోలీసులు వచ్చి మనల్ని అరెస్ట్ చేశారనుకోండి, చేయని నేరానికి మనం శిక్ష అనుభవించామనుకోండి, ఎంత బాధపడాలి కదా. కాబట్టి దేవుని భయము లేని వారితో కలిసి ముందుకు సాగకూడదు. మళ్ళీ చెప్తున్నానండి, యెహోషాపాతు కేకలు వేయగానే అందరూ గుర్తుపట్టారు, ఇతను ఆహాబు కాదు, ఇతను ఇశ్రాయేలు రాజు కాదని. మరి ఆహాబు రాజేడి అని వెతుకుతున్నారు కానీ ఎవరికి ఆహాబు రాజు కనబడట్లేదు. ఎందుకంటే
అతడు సామాన్య పౌరుడిలాగా, ఏమండి, మామూలు సైనికుడిలాగా మారువేషం వేసుకున్నాడు. అందరిలో కలిసిపోయాడు. ఆహాబురాజు అనుకుంటున్నాడు, నేను మారువేషంలో ఉన్న నేనే ఆహాబునని శత్రువులు ఎవరు నన్ను గుర్తుపట్టలేరు, ఇప్పుడు నన్ను ఎలా అటాక్ చేస్తారు, నేనెలా చచ్చిపోతా, కాబట్టి యుద్ధం ముగిసిన తర్వాత మళ్ళీ నా దేశానికి నేను ప్రాణాలతో వెళతాను. దేవుడేమన్నాడు, ఈరోజు యుద్ధంలో నన్ను చంపుతా అన్నాడు కదా దేవుడు, ఇప్పుడు ఎలా చంపుతాడో చూస్తా, ఇప్పుడు నేను ఎలా చేస్తానో చూస్తా, ఆ మికాయా గడి ప్రవచనాలు ఏమవుతాయో చూస్తా అని తనతోనే మురిసిపోతూ ప్లాన్లు వేసుకుంటాడు. ఇంటికి వెళ్ళగానే ఎలాగ విర్రవీగుదామా, ఎలా ఎగతాళి చేద్దామా దేవుణ్ణి, ప్రవక్తని అని. ఎవరు గుర్తుపట్టలేదు ఆహాబు రాజు అక్కడ ఉన్నాడు, మారువేషంలో ఉన్నాడు అని ఎవరు గుర్తుపట్టలే. అతని జోలికి ఎవరు రావట్లే. హ్యాపీగా బాణాలు ఎక్కడ తగలని చోట, ఏమంటే యుద్ధము మోపుగా జరగని చోట ఒక సేఫ్ ప్లేస్లో ఆహాబు తన రథాన్ని నిలిపి హ్యాపీగా అందులో కూర్చొని యుద్ధాన్ని సినిమా చూసినట్టు చూస్తున్నాడు. అంతలో శత్రు దేశపు సైనికులలో ఒకడు గురి చూడకయే ఒక బాణాన్ని విడిచిపెట్టాడట. ఆ వాక్యం నేను చదువుతున్నాను, వినండి. మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయము 34వ వచనం చదువుతున్నాను, మనసు పెట్టి వినండి. మొదటి రాజులు 22:34. పిమ్మట ఒకడు తన విల్లు తీసి గురి చూడకయే విడువగా అది ఇశ్రాయేలు రాజుకు కవచపు కీలుల మధ్యను తగిలెను గనుక అతడు నాకు గాయమైనది, రథము త్రిప్పి సైన్యములో నుండి నన్ను అవతలకు తీసుకొని పొమ్మని తన సారథితో చెప్పాను. ఒకడు విల్లు తీసి గురి చూడకయే బాణాన్ని విడిచిపెట్టాడట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా గురి చూసి బాణం వదిలినా కూడా 10 బాణాలు వదిలితే అందులో 1 2 తగులుతాయి, మిగతా 8 పక్కకి వెళ్ళిపోతాయి. బుల్లెట్లు కూడా అంతే కదా, టార్గెట్ పైన ఖచ్చితంగా తగులుతుందన్న గ్యారంటీ లేదు. గురి చూసి బాణం వదిలితేనే అది తగులుతుందో లేదో గ్యారంటీ లేదు. అలాంటిది ఒకడు గురి చూడకయే, గురి పెట్టకయే ఒక బాణాన్ని వదిలాడంట. రాజుకు కాదు, సైనికుడికి కాదు, ఒట్టిగా గాలిలో ఒక బాణాన్ని వదిలాడు. ఆ బాణం కాస్త సూటిగా వెళ్ళి ఆహాబు రాజుకి కవచపు కీలుకి మధ్యలో తగిలిందంట కరెక్ట్గా. అంటే ఇప్పుడు చూడండి, చెస్ట్ ఆర్మర్ ఉంటుంది కదా, ఇలా ఆర్మర్ ఉంటుంది మొత్తం, చెస్ట్ అంతా, తల మీద హెల్మెట్ ఉంటుంది, చెస్ట్ పైన ఆర్మర్ ఉంటుంది. ఇలా ఆర్మర్ వేసుకున్నప్పుడు చెస్ట్ పైన ఈ 2 వైపుల నుంచి వచ్చిన చెస్ట్ ఆర్మర్ మధ్యలో ఒక వెంట్రుక వాసులో గ్యాప్ ఉంటుంది, బయటికి కనిపించదు. కత్తితో అక్కడ పొడవాలన్నా కష్టమే. ఆ సన్నటి వెంట్రుక మందం గ్యాప్లో బాణాన్ని దించటం అంటే ఎంతటి ప్రొఫెషనల్ వ్యక్తికి కూడా సాధ్యం కాదు అలా వేయటం. అటువంటిది ఎవడో గురి చూడకే ఒక బాణం అవ్వగానే అది నేరుగా వచ్చి ఆ కవచపు కీలు మధ్యలో నుంచి దూరి గుండెలో దిగిందట. బలమైన గాయమైంది. ఎంత బలమైన గాయం అంటే ఆ గాయంతోనే ఆహాబు రాజు చచ్చిపోయాడు. ఆహాబు అన్నాడు వెంటనే, చూడండి మొదటి రాజుల గ్రంథము 22వ అధ్యాయం 35వ వచనం. నాడు యుద్ధము బలముగా జరుగుచున్నప్పుడు రాజును సిరియనుల ఎదుట అతని రథము మీద నిలవబెట్టిరి. అస్తమయమందు అతడు మరణమాయను. తగిలిన గాయముల నుండి అతని రక్తము కారి రథములో మడుగు కట్టెను. అదండి సంగతి. ఆ గాయములో నుంచి రక్తము కారి కారి రథములోనే మడుగు కట్టిందట. ఆహాబు రాజు చచ్చిపోయాడు. చివరికి దేవుని వాక్కు నెరవేరింది. ఇక్కడ నేను చెప్పొచ్చింది ఏంటంటే, గురి చూసి వదులుతూనే చాలాసార్లు తగలదు కదా, అటువంటిది గురి చూడక వదిలిన బాణం ఎలా తగిలిందంటే, నేను అనుకుంటున్నా ఆహాబు యుద్ధానికి వెళ్ళినట్లుగా, అతన్ని ప్రేరేపించినట్లుగా, అతన్ని నమ్మించినట్లుగా దేవుడు ఎలాగైతే ఒక అబద్ధమాడు ఆత్మను పంపాడో, సరిగ్గా అలాగే యుద్ధానికి కూడా మరొక దూతను దేవుడు పంపించి ఉండొచ్చు. దూత కాచుకోనున్నాడు చక్కగా ఆహాబుని చంపడానికి. ఆహాబు అనుకున్నాడు మనుషులు ఎవరో వచ్చి నన్ను చంపుతారేమో, చావకూడదు అనుకున్నాడు. కానీ దేవుడు చంపాలన్నది ఫిక్స్ అయిపోయిన తర్వాత ఇక ఆహాబు తనను తాను కాపాడుకోగలడా చెప్పండి? ఎవరో గురి చూడకే బాణం వదిలాడు కదా. నేను ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను, ఆ బాణం గురి చూడకే వదిలిన బాణం గాల్లో ఉండగా బహుశా ఒక దేవుని దూత వచ్చి ఆ బాణం చేత్తో పట్టుకొని గురి చూసి గుండెల్లో దించాడేమో, ఆహాబు గుండెల్లో కదా. లేకపోతే అంత సూటిగా ఎలా వెళ్తుంది చెప్పండి? గురి చూడకుండా వదిలిన బాణం సడన్గా వచ్చి ఇతనికి ఎలా తగులుతుంది, ఎలా పోతుంది? ఆహాబు కూడా అనుకోలేదు.
నేను సేఫ్ జోన్లో ఉన్న, ఏ వైపు నుంచి బాణాలు నా వైపు రావట్లేదు, నన్ను ఎవరు టార్గెట్ చేయట్లేదు, నేను సేఫ్గా ఉన్నాను అనుకోగానే ఊహించని విధంగా ఊహించని వైపు నుంచి ఎక్కడి నుంచో మెరుపు వేగంతో కనురెప్పపాటులో ఒక బాణం వేగంగా మెరుపులా వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో, ఎటు నుంచి వచ్చిందో, ఎలా వచ్చిందో అర్థం చేసుకునేటప్పుడు గుండెలో దిగిపోయింది కూడా, అంత వేగంగా. ఎన్నోసార్లు మనకి ఇలాంటి షాకులు తగులుతుంటాయి చూడండి. ఊహించని వైపు నుంచి చావు దెబ్బలు తగులుతుంటాయి. ముందే మనం గెస్ట్ చేస్తే, ముందే ప్రిపేర్ అయి ఉన్నాం అనుకోండి, పలానా చావు దెబ్బ నాకు తగలబోతుంది, ఫైనాన్షియల్గానో హెల్త్ పరంగానో, ఏమంటే అవమానాల విషయము, లేదా యాక్సిడెంట్స్, పలానా సమస్య, పలానా ఆపద, పలానా బాధ నాకు రాబోతుందని మనకు ముందే తెలిస్తే మనం అలర్ట్ అవుతాం కదా. సరిగ్గా ఆహాబుకి ఎలాగైతే ఊహించని విధముగా ఎవడో గురి చూడక బాణాన్ని వదిలితే అదొచ్చి వీడి గుండెలో దిగటం ఏంటి? ఎందుకు దిగింది అని అంటే దేవుడు తన దూతను పంపి ఉండొచ్చు, లేదా దేవుడే దిగి వచ్చి ఉండొచ్చు. ఆహాబుని చంపాలనుకున్నాడు, చంపాడంతే. ఇది జరగడానికి కొంతకాలం క్రితమే దైవజనుడైన ఏలియా ద్వారా దేవుడు ఆహాబుతో ఇలా చెప్తాడు, ఆహాబు, ఎక్కడైతే నువ్వు నాబోతు రక్తాన్ని ఒలికించావో, నీతిమంతుడు నిర్దోషి అయిన నాబోతు రక్తాన్ని ఒలికించావో, అదే ప్రాంతములో నీ రక్తమును కుక్కలు నాకుతాయి. అలాంటి కుక్క చావు చేస్తావు, వరస్ట్ డెత్ నీకు వస్తుంది. ఒక రాజుగారి రక్తాన్ని కుక్కలు నాకటం అంటే ఎంత అపవిత్రమైన చావు అండి అది, ఎంత అపవిత్రత, ఎంత అవమానం కదా రాజుకి. ఏ సందర్భంలో ఏలియా అలా చెప్పించాడంటే, ఈ ఆహాబు ప్యాలెస్కి ఆనుకొని ఒక ద్రాక్ష తోట ఉండేదట, దాన్ని కొనాలనుకున్నాడు. కానీ ఆ యజమాని అమ్మడానికి ఇష్టపడలేదు. వెంటనే తన భార్య ప్రేరేపణ చేత, భార్య సహకారంతో ఆ ద్రాక్ష తోట యజమాని పైన తప్పుడు కేసులు పెట్టించి, తప్పుడు సాక్ష్యాలు చెప్పించి, రాళ్లతో కొట్టి చంపించేశారు. దౌర్జన్యంగా ఆ నీతిమంతుడు నిర్దోషి అయిన నాబోతు ద్రాక్ష తోటని కబ్జా చేశారు. అడిగేవాడు లేడు కదా అనుకున్నారు, కానీ ఉన్నాడుగా, దేవుడు ఉన్నాడు కదా, దేవుని ప్రవక్తలు ఉన్నారు కదా. దేవుడు వెంటనే ఏలియా ప్రవక్తలు పంపించి అంటాడు, ఇలా ఎంతకాలం అన్యాయాలు చేస్తావు, ఎంతకాలం అక్రమాలు చేస్తావు, ఎంతకాలము దిగజారి బ్రతుకుతావు చెప్పు. ఇక నిన్ను ఎన్నిసార్లు తిట్టాలి, ఎన్నిసార్లు శిక్షించాలి, ఎన్నిసార్లు గద్దించాలి, ఎంతమంది ప్రవక్తల చేత నిన్ను హెచ్చరించాలి, నువ్వు ఇంకా మారవా? కాబట్టి నీలాంటి వాడికి ఇలాంటి పనిష్మెంట్ రాబోతుందని దేవుడు అంటాడు. నువ్వు నీచమైన చావు చేస్తావు, నీ రక్తమును కుక్కలు నాకుతాయి అన్నాడు దేవుడు. ఆ ప్రవచనం కూడా ఆ రోజు నెరవేరింది. రథములను కూలబడిపోయాడు ఆహాబు, ప్రాణం పోయింది. గురి చూడకే వదిలిన బాణం వలన కలిగిన గాయంలో నుంచి రక్తము కారింది, మడుగు కట్టిందట. ఆ రోజు సాయంకాలం ఇక ఆహాబుని దించేసిన తర్వాత మరుసటి రోజు అతని సమాధి అయిపోయింది. అప్పుడు ఆహాబు రథాన్ని కడగడానికి చెరువు దగ్గరికి వెళ్ళి కడుగుతుంటే ఆ రథములో నుంచి కిందకి కారుతున్న, నీటితో పాటు కారుతున్న రక్తాన్ని వీధి కుక్కలన్నీ వచ్చి నాకాయట. దేవుని వాక్కు నెరవేరని చూశారండి. ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు పలికించిన ఆ శాపవచనం నెరవేరింది. ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యం ముగించే ముందు మరోసారి నేను మీ అందరితో దేవుని సేవకునిగా, దేవుని ప్రతినిధిగా ప్రేమగా మనవి చేస్తున్నాను. దేవునితో వైరం మన వినాశనానికి కారణం. దేవునితో శత్రుత్వం, దేవుని బాధ పెట్టడం, దేవుని మీద తిరగబడటం, ఏమంటే బరి తెగించి సిగ్గు విడిచి పదే పదే దిగజారటం, పదే పదే దేవుని మీద తిరగబడటం. ఒకసారి చేస్తే పొరపాటు, కానీ ఒకే తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తున్నామంటే అది మనం బుద్ధిపూర్వకంగా మనసంతటితో చేస్తున్న తప్పు అని అర్థం. దానికి శిక్ష ఉంటుంది. దేవుడు క్షమిస్తున్నాడు కదా, ఓర్చుకుంటున్నాడు కదా, ఏం కాదులే అనే నిర్లక్ష్య ధోరణి ఎలాగైతే ఆహాబు నాశనానికి కారణమైందో, ఆ నిర్లక్ష్యమే మనందరి నాశనాలకు కూడా కారణమవుతుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవండి. అంతా బాగానే ఉంది, అన్ని వైపులా నేను సేఫ్గా ఉన్నా, పీస్ఫుల్గా ఉన్నా అని అనుకుంటున్న స్టేజ్లో ఆ రోజు ఎలాగైతే ఎక్కడి నుంచో ఊహించని విధంగా, ఊహించని వైపు నుంచి మెరుపు వేగంతో గురి చూడకయ్య వదిలిన ఒక బాణం వచ్చి ఆహాబుని నాశనం చేసిందో, సరిగ్గా అలాగే మనల్ని కుప్పకూల్చే సమస్య, అటువంటి సమస్య ఒకటి పలానా వైపు నుంచి వస్తుందని ఎన్నడూ కూడా మనం కని ఉండము, ఎన్నడూ కూడా మనం ఊహించి ఉండము. ఊహించని సమస్య, ఊహించని విధంగా అది మన పాలిట
ది ఎండ్ శుభం కార్డు పడేలా చేస్తుంది. ఇంకా కేలి కథం అన్నమాట. ఇంకా కాబట్టి అటువంటి సంఘటనలు రియల్ లైఫ్లో నేను ఎన్నో చూసా. సో అటువంటి దుస్థితి మనలో ఎవరికి కూడా రాకుండాను గాక దేవునికి భయపడదాం, దేవుని ప్రేమిద్దాం, దేవుని చిత్తాన్ని జరిగిద్దాం. ఏది దేవుని వాక్కో ఏది దేవుని వాక్కో కాదో గుర్తించే పారలోక జ్ఞానాన్ని పొందుకుందాం. ఎవరు దైవజనుడో ఎవరు దైవజనుడు కాదో గుర్తించే పరలోక జ్ఞానం కావాలి, అందరికీ కావాలి. ఏమండి, దైవం కాని వాటిని దైవం అని భావించి ఆరాధించడం ఎంత తప్పో, దైవజనుడు కాని వాడిని దైవజనుడని నమ్మి వాళ్ళ చేత ప్రార్థనలు చేయించుకొని అక్కడ వాక్యం విని వాళ్ళకు కానుకలు ఇవ్వడం కూడా అంతే తప్పు. సో అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్. ప్రభుతో జీవితం మహిమానందమే మహాశ్చర్యమే, మహిమానందమే మహాశ్చర్యమే, మాధుర్యమే నా ప్రభుతో జీవితం.